వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా ఆ ధైర్యం ఉంటే ఇవాళ నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మార్చుకోవాల్సిన కర్మ ఏం పట్టింది అని నా ఇష్టం అండి. మా పార్టీ మాకు క్యాండిడేట్లు ఉన్నారు, మాకు బెస్ట్ క్యాండిడేట్గా మేము దందా పెడుతున్నారట. ఈ మధ్యన ఇదివరకు హీరోయిన్గా ఇప్పుడు విలన్గా ఉన్న నియోజకవర్గం ఈయన, లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అందరూ కూడా ఒక రౌడీలాగా వీధి గుండాలు. ఇప్పుడు రెడ్ డైరీలో మీ పేరు ఉంది. ఎర్రి పుష్పం లోకేష్, వాడు ఎర్ర పుస్తకంలో అందరి పేర్లు రాసుకున్నాడంట. వాడు మళ్ళీ అధికారంలోకి వస్తే మమ్మల్ని ఏదో చేస్తాడంట. మేము అనుకుంటే ఈ గ్యాప్లో చేయగలం, అది వాడు తెలుసుకోవాలి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడి ఏమన్నా ఒంగోలు ఎంపీగా వెళ్ళబోతుంది. నన్ను తీసుకుపోయి లాస్ట్ మినిట్లో వేస్తే అది చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, ఓటర్స్ ఎక్కువ, నాకు ఎవరూ పరిచయం లేదు. రేపు నామినేషన్ అంటే ఈరోజు ఇస్తే నేను ఎలా గెలుస్తాను? దీన్ని ఇవ్వటం అనరు, తడిగుడ్డతో గొంతు కోయటం అంటారు. 10 సంవత్సరాల పాటు 2 సార్లు మీకు అసెంబ్లీ సీట్ ఇచ్చారు చంద్రబాబు గారు, అయినా మీరు దాన్ని నిలుపుకోలేకపోయారు. ఎందుకంటే నాకు ఆ రెడ్డి అనే పొగరు, ఆ రెడ్డి అనే అహంకారం, ఆ రెడ్డి అనే ఫీలింగ్ ఉండింటే. మీకు మెగా కుటుంబంతో గొడవ ఉందా, లేకపోతే మీరు రాజకీయంగా విమర్శిస్తున్నాం అనుకుంటున్నారా? సో ఇప్పటికైనా మళ్ళీ పాత పిల్లల మీద ప్రేమ వచ్చినందుకు సంతోషం. ఒక రహస్యం చెప్పండి. ఇదివరకు మీ మీద రెడ్ లైట్ లాంటి ఆరోపణలు చేశారు. అదొక క్వశ్చనా? ఒక జర్నలిస్ట్ అడగకూడదు కదా. మన రెడ్డి గారు బాగా ఏడిపిస్తున్నారు, మీ పెద్దిరెడ్డి గారు, రోజారెడ్డి గారు లాంటి వాళ్ళు. వీళ్ళనైతే కదిలించలేదు. నేను రెడ్డి అని ఇన్నేళ్ళకి తెలిసింది వాళ్ళకి. రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఇద్దరు కలిసి. మీరు ఇంత తెలుగు మాట్లాడుతూ ఉంటే నాకు అది పవన్ కళ్యాణ్ గురించి రాష్ట్రాన్ని బాగు చేయాలన్నారు. పేరు రోజా, మనిషి అందంగానే ఉంటుంది, అలాగే రోజా పువ్వులాగానే ఉంటుంది. కాకపోతే ఆ కిందున్న కాడకున్న ముళ్ళులాగానే మాటలతో గుచ్చుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంత్రిగా ఉన్నటువంటి రోజా సెల్వమణి గారు మనతో ఉన్నారు. రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం వేడెక్కిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధపాతాళానికి వెళ్ళిపోయిందంటూ పక్కన చంద్రబాబు గారు పదే పదే విమర్శిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు ఓటు ఎందుకు వేయాలి? ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే పాదయాత్రలో తను చూసిన కష్టాలు ఏవైతే ప్రతి ప్రాంతంలో ప్రతి వర్గంలో చూశాడో అవన్నీ కూడా దూరం చేశారు. ఇంతకన్నా ఏం కావాలి? పాలన అనేటువంటిది చేతకాని ముఖ్యమంత్రి, అవునా కాదా? అది చంద్రబాబు నాయుడు. ఆయన ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్టీఆర్ తీసుకొచ్చిన ప్రజలకు సంబంధించిన అనేక వెల్ఫేర్ స్కీమ్స్కి తూట్లు పొడిచారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలకి మళ్ళీ ముఖ్యమంత్రి అయి తూట్లు పొడిచాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వండి, మళ్ళీ తూట్లు పొడుస్తాను అని చెప్తే ప్రజలు స్టేట్ డివైడ్ అయింది కాబట్టి ఇతను ఏదో చేసేస్తాడని నమ్మి అనవసరంగా మనం నమ్మాము అనేది తెలుసుకున్నారు. సో ఇంకా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడిని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే పరిపాలన చేత కాదు చంద్రబాబు నాయుడుకి అనేది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాక అర్థమైంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి 30 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి ఆయన పరిపాలించే విధానం సూపర్గా చేశారు. ఎందుకంటే ఆయన అనేక గవర్నమెంట్స్లో వర్క్ చేశారు కాబట్టి ఆయనకి పరిపాలన మీద పట్టొచ్చింది. కానీ జగనన్న వయసులో చిన్నవాడు, అనుభవంలో చిన్నవాడు అయినా కూడా తండ్రిలాగా పెద్ద మనసున్న వ్యక్తి కాబట్టి ఈరోజు తాను ఇచ్చిన ప్రతి వాగ్దానం ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చాడో 99.9% చేసేసాడు. అంటే ఇప్పుడు ప్రజలకు అర్థమైంది. మరి అదే స్టేట్ డివైడ్ అయ్యింది, నష్టాల్లో ఉంది, కష్టాల్లో ఉందని చంద్రబాబు నాయుడు చెప్తుంటే అతను ఇంకా అప్పుల్లో ముంచేసి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు. అలాంటి ఒక స్టేట్ని ఈరోజు ఏ విధంగా అభివృద్ధి వైపు నడిపిస్తూ ఏ విధంగా ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తున్నారు అంటే ఇది పరిపాలన అంటే. కాబట్టి ఇన్ని రోజులు మనం అనుకున్న చంద్రబాబు నాయుడు పరిపాలన కేవలం పచ్చ పత్రికలు, పచ్చ ఛానళ్ళు ఇచ్చిన వాటిని చూసి నమ్మాము,
కానీ అతనికి రాదు అనేది ఇప్పుడు అర్థమైంది. అంటే కొత్త ఒక వింత పాత ఒక రోత అంటారు. ఇక్కడ చంద్రబాబు గారి పరిపాలన మీద అప్పుడు కొన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, అన్న క్యాంటీన్ లాంటివో లేకపోతే కనుక పెన్షన్ 2,000 రూపాయలకి చివరిలో పెంచడం లాంటివి. అది చేసినా కూడా అది చాలలేదు కాబట్టి జగన్ ఇంక ఇస్తారన్నారు. ఇప్పుడు జగన్ ఇచ్చేశారు, జగన్ది అయిపోయింది. చంద్రబాబు గారు ఇంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నారు. అట్లాంటప్పుడు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు? అదే అంటున్నాను కదా, చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ 14 సంవత్సరాల్లో పిల్లలకు సంబంధించిన విద్య కోసం ఏం చేశాడు, ప్రజలకు సంబంధించిన ఆరోగ్యం గురించి ఏం చేశాడు, ఇల్లు లేని పేదవాళ్ళకి ఇల్లు ఎన్ని ఇచ్చాడు, ఇవన్నీ చూస్తే మీకే అర్థమవుతుంది. ఏ ఇంటికైనా కావాల్సింది ఉండటానికి గౌరవంగా ఒక ఇల్లు, తమ బిడ్డలకి చక్కటి చదువు, అలాగే తమ కుటుంబం మొత్తానికి మంచి ఆరోగ్యం, ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్. అవేవి కూడా చంద్రబాబు నాయుడు పరిపాలనలో దొరకలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లు వస్తుంటే ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇచ్చాడు? ఎలక్షన్ వచ్చే 1 నెల 2 నెలల ముందు అన్న క్యాంటీన్లు పెట్టాడు. 2 నెలల ముందు ఈ పసుపు కుంకుమ అంటూ 10,000 రూపాయలు ఇచ్చేసి వాళ్ళని మభ్యపెట్టాలని చూశాడు. 2 నెలల ముందర పెన్షన్ పెంచాడు. కానీ ఆయన 75 రూపాయలు పెన్షన్ ఇచ్చేటప్పుడు ఎంతమందికి ఇచ్చాడు? కొత్త పెన్షన్ ఇవ్వాలి అంటే ఉన్నవాడు చచ్చిపోతే తప్ప కొత్తవాడికి ఇచ్చేవాడు కాదు. కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్ గారు వచ్చారో ఎంతమంది లబ్ధిదారులు ఉంటే అంతమందికి పెన్షన్ ఇవ్వటం అనేది వైఎస్ఆర్ గారు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏ విధంగా చెప్పాడు? 3,000కి తీసుకెళ్తా అన్నాడు. ఈరోజు 3,000 వరకు ఎవ్రీ ఇయర్ 250 పెంచుకుంటూ మాట మీద వచ్చాడు. అంతేగాని ఎలక్షన్ ముందర ఎత్తుకొచ్చి ఇవ్వట్లేదు. అది మనం గమనించాల్సిన ఫస్ట్ ఇష్యూ. రెండోది, డ్వాక్రా అక్క చెల్లెములకి అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానని 5 ఏళ్ళు చేయకుండా ఎలక్షన్ ముందర పసుపు కుంకుమ అని చెప్పి 10,000 ఇచ్చి వాళ్ళని మోసం చేయాలన్న ప్రయత్నం చేశాడు. కానీ జగన్ అట్లా చేయలేదు. ఈ ఇయర్ 2024కి మొత్తం 25,000 కోట్ల రూపాయలని డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి ఇచ్చి ఈరోజు వాళ్ళకి ఆర్థికంగా సపోర్టివ్గా ఉన్నారు. సో ఫస్ట్ డే నుంచి ఎవరు చేశారనేది చూస్తారు తప్ప ఎలక్షన్ కోసం మనల్ని మోసం చేయడానికి మాయ చేసేవాడిని గమనించారు ప్రజలు. కాబట్టి ఈరోజు మాయ చేసే చంద్రబాబు నాయుడు పక్కన ప్రజలు లేరనేది చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. అంటే పేదవాళ్ళకి సంబంధించినంత వరకు ఆశ ఎక్కువగా ఉంటుంది. ఆ ఆశ ఎక్కువ కల్పించారు మీరు. ఇది కల్పించింది ఫైనల్ అయిపోయింది. మేము ఇచ్చే దాంట్లో ఏది ఆశ మీరు చెప్పండి. మంచి పిల్లలకి చదువు కావాలనుకుంటారు, వాళ్ళు అప్పు చేసి కాన్వెంట్కి పోకుండా వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో గవర్నమెంట్ స్కూల్స్ని రెన్యువేట్ చేసి అన్ని ఫెసిలిటీస్తో వాళ్ళకి బుక్స్ కానీ యూనిఫామ్ కానీ ఫుడ్ కానీ వాళ్ళకి మంచి ఏమంటారు ఇంగ్లీష్ మీడియం కానీ ట్యాబ్స్లో బైజూస్ కంటెంట్తో కానీ ఇలా డిజిటలైజేషన్ చేసి వాళ్ళందరినీ ఈరోజు గ్లోబల్గా ఎక్కడ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా తట్టుకొని నిలబడే స్థాయికి తీసుకొచ్చారు. అది ఎలా ఆశ అవుతుంది? నేను ఎమ్మెల్యేని, నేను నా కాన్స్టిట్యూన్సీలో స్కూల్స్ ఉన్నాయి, అవి రెన్యువేషన్ ఎలా అయినాయి, అక్కడ పిల్లలు ఎలా చదువుతున్నారు, ముందు స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, పిల్లల స్టాండర్డ్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది మనం గమనిస్తే మనకే తెలుస్తుంది. పేపర్లు చదివితేనో లేదా దాంట్లో చూస్తే గనక అసలు విద్యా వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. ఎవ్రీడే కళ్ళతో చూస్తున్నా. అంటే విద్య అక్కడికి మీరు స్కూల్ బాగు చేశారు కానీ సగం స్కూల్ బాగుపడలేదు. అట్లాగే టీచర్లు లేరు, దాంట్లో ఫెసిలిటీస్ అనేటువంటిది పైకి చెప్తున్నారు తప్పించి చాలా చోట్లేదు. ఇంకోటి, చంద్రబాబు గారు ఉన్నప్పుడు అలాంటి చదువులు చదివించడం వల్లనే దేశ విదేశాల్లో ఇవాళ కర్ణాటకలోను బెంగళూరులోను హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు చైతన్య నారాయణ స్కూల్స్ని బతికించడం కోసం గవర్నమెంట్ స్కూల్స్ని 6,000 స్కూల్స్ వరకు ఏ విధంగా తీసేశారో మీకే తెలుసు. మనం టీవీల్లో పేపర్లో మనమే చూసాం. అలాగే మీరు చూస్తే ఇంగ్లీష్ మీడియం అనేది అవసరమా, ఇంగ్లీష్ మీడియం ఉండకూడదు ప్రభుత్వ స్కూల్స్లో అని చెప్పి కేసులు వేసిన వ్యక్తులు. మొన్న జగన్ గారు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా, వీళ్ళ పిల్లలు వీళ్ళ మనవాళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, ఫారెన్లలో హ్యాపీగా సెటిల్ అవ్వాలి, పేదవాడు గవర్నమెంట్ స్కూల్లో తెలుగే చదువుకొని అక్కడే ఉండాలి, వాడు ఎదగకూడదు అనేది వీళ్ళ కాన్సెప్ట్. వీళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తారా? వీళ్ళు ప్రజాప్రతినిధులే కదా. మరి పేదవాడికి ఒక న్యాయం మీకు ఒక న్యాయం అని మీరు అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 5 ఇయర్స్లో 4.5 ఇయర్ అవుతుంది, 2 ఇయర్స్ కోవిడ్ ఉంది. 2 ఇయర్స్ కోవిడ్లో మీకు స్టేట్కి ఇన్కమ్ లేదు, ప్రపంచమంతా తలకిందులైన సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వుతో అంత భారాన్ని ప్రభుత్వం మోస్తూ ప్రజలకి ఏ విధంగా వైద్యాన్ని అందించిందో మీరు గమనించండి. అదే చంద్రబాబు నాయుడు ఉండింటే ఈ పరిస్థితి ఉండేదా? నేను అనేది ఏమి చేయలేదు అంటే 2 సంవత్సరాలు
ప్రజల ప్రాణాలు కాపాడటం కోసము వారికి ఎంత సర్వీస్ చేసి ఎంత ఇన్వెస్ట్ చేసాం. పక్కనే ఉంది మాకు తమిళనాడు ఉంది, ఇటు పక్కన కర్ణాటక ఉంది, ఇటు పక్కన తెలంగాణ ఉంది. ఎక్కడైనా ఒక్క సీఎం అయినా ప్రజల గురించి ఆలోచించాడా? ప్రజల ఇంటికి వెళ్ళి టెస్టింగ్లు చేశారా? ప్రజలకి కోవిడ్ వస్తే కోవిడ్ సెంటర్లు పెట్టి వాళ్ళకి క్యూర్ చేసే కార్యక్రమం చేశారా? మళ్ళీ వ్యాక్సినేషన్లు ఫ్రీగా ఇచ్చినారు. ఇవన్నీ జగన్ సార్ చేశారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ రోజు డబ్బు రాకపోయినా గవర్నమెంట్కి అది కాదు, ముందు ప్రజల్ని కాపాడుకోవాలని కాపాడుకున్నారు. ఆ తర్వాత ఉన్న సమయం అంతా కూడా మీరు చూస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు లాగా శంకుస్థాపనలేసి వదిలేలా 17 మెడికల్ కాలేజీలకి భూమి పూజ చేస్తే శరవేగంగా జరుగుతున్నాయి. ఆల్రెడీ 5 కాలేజీలు ఓపెన్ అయ్యి రన్నింగ్లో ఉన్నాయి. ఈ ఇయర్కి ఇంకొక 4-5 ఓపెన్ చేస్తున్నారు. అంటే ఎలా పనిచేస్తున్నారు అనేది మీరు గమనించాలి. పోర్ట్లు, మచిలీపట్నం, నేను కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్, టెంకాయ కొట్టి శిలాపాలకం వేస్తే ఆ రోజే పని స్టార్ట్ అయింది. ఈరోజు చూడండి, ఇప్పుడు అది లాంచ్ చేసే స్థాయికి వెళ్ళింది. అది లీడర్షిప్ అంటే. ఏదో టీవీలు ఉన్నాయి, మన పచ్చ ఛానల్, మనం ఏం చెప్తే అది రాస్తారన్నట్టు మాట్లాడతారు. స్కూల్స్ అన్నీ ఒకసారి ఎలా చేస్తారు? ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. ఎన్ని వేల కోట్లు పెట్టాం. ఇంతకుముందు ఎప్పుడైనా ఇన్ని వేల కోట్లు విద్య మీద పెట్టారో ఒకసారి మీరు ఆలోచించండి. అలాగే విదేశీ విద్య ఎంత చెప్తున్నారు. ఎవరికి? ఆ తెలుగు మీడియం టీచర్లతో ఇంగ్లీష్ మీడియం పాఠాలు ఏం చెప్పిస్తారని అడుగుతారు. ఇంగ్లీష్ మీడియం రాకపోతే మన ఐక్యరాజ్య సమితికి పోయి ఇంగ్లీష్ ఎలా మాట్లాడారు పిల్లలు? గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు ఇక్కడ ఉన్న విద్యా వ్యవస్థ గురించి ఎలా చెప్పారు? ఆ నలుగురికి తప్ప, మిగతా ఏ నలుగురికి తప్ప? అక్కడికి వెళ్ళిన పిల్లలకి తప్ప అలాగే మాట్లాడతారు. అంతకుముందు ఆ స్కూల్కి మీరు వెళ్తే మీకు ఏ స్కూల్కి అయినా వెళ్ళండి, ఆ స్కూల్ కాదు. ఇప్పుడు మీరే చూస్తున్నారు, అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, ఈ బటన్ నొక్కే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఏ జిల్లాలో చేశారో ఆ జిల్లాలో పిల్లలే మాట్లాడారు కదా. మీరు కావాలంటే ఆ క్యాసెట్స్ ఒకసారి రివైండ్ చేయండి. ఈ మాట్లాడే చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్కి, లోకేష్ ఇంగ్లీష్కి, పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్కి, వాళ్ళ ఇంగ్లీష్కి తేడా చూడండి. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇంకా కూడా సీఎంలుగా చేసినా కూడా వాట్ ఐఎమ్ సేయింగ్ ఏ తప్ప ఇంకోటి ఉండదు. కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్టే. ఎందుకంటే వాళ్ళకి జగన్ గారిని చూస్తే కడుపు మంట. ఇంత చిన్న వయసులో ఇంత బాగా ఎలా చేయగలుగుతున్నాడు? ఈ స్టేట్లో నేను చేయలేకపోయానే, అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు చేయలేకపోయినా, ఇప్పుడు విడిపోయినప్పుడు చేయలేకపోతున్నా అనే ఒక బాధ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఈ విధంగా పిచ్చివాగుడు వాగటమే తప్ప చంద్రబాబు నాయుడు నిజంగా మనసులో ఇలాంటి కొడుకు నాకుంటే ఎంత బాగుండని నాకు తెలిసి ప్రతిసారి అనుకుంటారు. జగన్ సార్ ఇటే చూస్తుంటారు అసెంబ్లీలో. నేను ప్రతిసారి అనుకుంటాను, నాకేమో పప్పుగాడు పుట్టాడు, ఇలాంటి వాడు పుట్టింటే నేను ఇంకా చక్రం ఢిల్లీలో తిప్పుంటానని అనుకుని ఉంటారు. అలా ఉంటుంది. మీరు ఒక్కళ్ళకి ఇస్తున్నాము అని సంతోషపడుతుంటే మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానంటున్నారు చంద్రబాబు. ముందు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పిన వాగ్దానం ఏమైందో అడగండి. మీరు జాబ్లు ఇవ్వలేదు అంటున్నారు. ఎవరు? జగన్ వచ్చాక ఇచ్చిన మేము ఇస్తున్నాం కదా, ఏ కాలేజ్లో ఏమేమి ఇచ్చినాము, ఏ సచివాలయ వ్యవస్థలో ఎంతమందికి ఇచ్చాము, జెంట్స్కి ఎంతమంది ఇచ్చాము, లేడీస్కి ఎంతమంది ఇచ్చాము, వాలంటీర్స్కి ఎంతమంది ఇచ్చాము, డాక్టర్స్కి ఎంతమంది ఇచ్చాం, డిఎస్సిలో లాస్ట్ టైం ఎంతమందికి ఇచ్చాం, ఇప్పుడే ఎంతమందికి ఇవ్వబోతున్నాం, క్లియర్గా నేమ్ అడ్రస్తో ఉంది. కావాలంటే వాళ్ళకి మీకు కావాలన్నా కూడా నేను ప్రింట్అవుట్ తీసిస్తా. ఎన్ని లక్షల మందికి ఇచ్చాము, ఒకరి ఇద్దరికి కాదు, లక్షల్లో ఇచ్చాం. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, జనవరిలో ఇస్తామని జాబ్ క్యాలెండర్ మర్చిపోయారు. ఎవరు? ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు అది మర్చిపోయారన్నది అసలు సమస్య. అదే అంటున్నాను కదా, మాట్లాడటానికి ఏమీ లేకపోతే కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు మాట్లాడటమే చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడేటప్పుడు నువ్వు చెప్పిన 600 హామీల్లో నువ్వు ఏం చేసావు, మేము చెప్పిన హామీల్లో మేము ఏం చేసామో డిస్కషన్కి రండి. రెండోది, ప్రతి ఇంటికి వెళ్దాం. ఈ రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీ, ఏ ఇల్లైనా నువ్వు సెలెక్ట్ చేసుకో. నువ్వు 14 ఏళ్లలో నువ్వు చెప్పిన 3 మేనిఫెస్టోస్లో ఎన్ని చేసావు? మేమున్న ఈ 5 సంవత్సరాల్లో మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఏం చేసామో మేము చెప్తాం. అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు కదా, మేము అబద్ధం చెప్తున్నామా నిజం చెప్తున్నామా అని వాళ్ళు చెప్తారు. మేము చెప్పుకుంటే ఏముంటుంది? నాకు చెప్తుంటే మీరేమో అభివృద్ధి చెందింది అంటున్నారు. ఎట్లా రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి పోయింది అంటే మీరు 30 ఏళ్ల క్రితం మీరు చూసినటువంటి రాష్ట్రం ఎట్లుందో ఆ స్టేజ్కి వచ్చిందా లేదా? ఆ రోజు ఏవీ లేవు కదా, ఎలా వెనక్కిపోతుంది? ఆ రోజు స్కూల్స్ రెనోవేషన్ లేదు, హాస్పిటల్ రెనోవేషన్ లేదు, సరైన వసతులు లేకుండా విలేజెస్ ఎలా ఉన్నాయో మనం కళ్ళారా చూసాం. ఆ స్టేజ్కి వెళ్ళాలి. ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా కూడా అన్ని ఊర్లు బాగుపడ్డాయి, టౌన్స్ లాగే ఉన్నాయి విలేజెస్కి వెళ్తే కూడా. కాబట్టి ఆయనకి మొన్ననే కంటి ఆపరేషన్ అయింది కాబట్టి మసకగా ఉంటుందేమో చంద్రబాబు నాయుడికి, ఇంకా సెట్ అయినట్లేదు. బాబు పాలనతో కంపేర్ చేస్తే అంటే ఆయన 30 ఏళ్ల తర్వాతకి తీసుకెళ్తారు,
జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు అని. చంద్రబాబు నాయుడు చేతికి ఇస్తే ఎన్టీఆర్ని పైకి పంపించేశాడు, అవునా కదా? తర్వాత మొన్న వచ్చినప్పుడు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసినాడు. ఇంకేం ముందుకు తీసుకెళ్తాడో నాకైతే అర్థం కావట్లా. ఆయన ముందుకు వెళ్ళే పరిస్థితిలో లేరు. నడవలేను, మోకాళ్ళు నొప్పి, కిడ్నీలు షింక్ అయిపోయినాయి, కళ్ళు కనిపించలేదనే పరిస్థితికి వచ్చి ఆయనే నడవలేకుండా ఉన్నాడు. ఎక్కడ 30 ఏళ్ళు ముందుకు తీసుకెళ్తాడో నాకైతే అర్థం కావట్లేదు అసలు. 2045 విజన్ దాకా వెళ్ళిపోయారు కదా. 2045 విజన్, 2020 ఆయన చెప్పిన ప్రకారమే దేశం మారి. ఆ ఎరక ఆయన ఉండాలి కదా. ఆయన వయసు ఎంత చెప్పండి మీరే. కాబట్టి విజన్ 2020 అనేవాడు, గుర్తుందా మీకు? విజన్ 2020కి ఆయన లేడు అంటే ముఖ్యమంత్రికి అర్థం ఏంటి? ఆయన ఏం చేయలేదని ప్రజలు డిసైడ్ అయ్యారు కాబట్టి తరిమి కొట్టారు. మళ్ళీ విజన్ 2040 అంటే ఆయనకి ఆయన ఉండాలి, ఉంటే చేస్తాను అన్న నమ్మకం ప్రజలకు ఉండాలి. ఆ రెండు ప్రజలకి లేదు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి లేదు. నిజంగా చంద్రబాబు నాయుడికి నన్ను ప్రజలు నమ్ముతారు, నేను చెప్పింది నమ్ముతారు అంటే ఇప్పటికే 175కి 175 సీట్లు అనౌన్స్ చేసి ఉంటారు. పండగ రోజుకి నేను అనౌన్స్ చేస్తా అన్నాడు, ఇప్పటికి 2 చేశాడు, ఆ 2కి కొట్టుకుంటున్నారు ఇద్దరు. ఇంకా అట్లుంది పరిస్థితి. సో వాళ్ళకి కనుక వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండి, మేము పని చేయలేదు, ప్రజలు మాకు వ్యతిరేకంగా ఉన్నారన్న నమ్మకం వాళ్ళకుంటే పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి వాళ్ళు 175 అనౌన్స్ చేసి మాతో రమ్మనండి. కాబట్టి అవన్నీ ఊరికే పైకి. బాబు లాంటి అనుభవజ్ఞుడికి తోడుగా రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇద్దరు కలిసి. మీరు ఇంత తెలుగు మాట్లాడుతూ ఉంటే నాకు అది పవన్ కళ్యాణ్ గురించి రాష్ట్రాన్ని బాగు చేయాలన్న, అది ఏ యాంగిల్లో బాగు చేయాలని. ఈరోజు ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వల్లే. వాళ్ళిద్దరిని 2014లో బీజేపీతో కలిసి మీరు నన్ను నమ్మండి, ఇటు బీజేపీకి వేయండి, అటు చంద్రబాబు నాయుడుకి వేయండి, వాళ్ళిద్దరితో ఉండి నేను పని చేయిస్తా, వాళ్ళు చేయకపోతే నేను నిలదీస్తానన్న పెద్ద మనిషి అధికారం వచ్చిన తర్వాత షూటింగ్స్ చేసుకుంటున్నాడు తప్ప ఈ రాష్ట్రంలో ప్రజలు అన్యాయం అయిపోతుంటే పట్టించుకోలేదు. ఈ రాష్ట్ర ప్రజలకి ఎటువంటి సంక్షేమ అభివృద్ధి అందించకపోతే పట్టించుకోలేదు. ముఖ్యంగా మన రైతులు, అమరావతి రైతులు ఏ విధంగా గగ్గోలు పెడితే వెళ్ళి పెరుగన్నం తినేసి ఇద్దో వస్తాను చంద్రబాబు నాయుడుతో మాట్లాడని ఎస్కేప్ అయిపోయాడు. ఆ తర్వాత ఉద్దానం వెళ్ళాడు, స్పెషల్ ఫ్లైట్ చంద్రబాబు నాయుడు వేసింది ఎక్కి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి ఏదో చేస్తా అన్నాడు, అంతే ఎస్కేప్. ఎక్కడైనా ఒక సమస్య మీద కంటిన్యూస్గా ఫైట్ చేసి చంద్రబాబు నాయుడునో లేదా బీజేపీ ప్రభుత్వాన్నో మెడలు వంచి ప్రజల కోసం ఈ సమస్యను దూరం చేసి ఈ పని చేశాడని ఒక్కటి చెప్పండి. ఇప్పటికే పార్టీ పెట్టి 9 ఏళ్ళు అయింది. అంతకుముందు పీఆర్పీలో 5 ఏళ్ళు ఉన్నాడు, మొత్తం 14 ఏళ్ళు. ఏం చేశాడు ఈ రాష్ట్ర ప్రజలకు ఒక్కటి చెప్పండి. ఏం చేయబోతాడు ఫ్యూచర్లో అనేది చెప్పండి. ఆ రెండు లేకుండా ఏదో రాష్ట్రాన్ని బాగుపరుస్తాను అంటే ఎట్లాగా? ఉద్దానంలో ఆయన పోరాడితేనే కదా మీరు బాగు చేశారని చెప్పి. ఏం ఆయన పోరాడితే చంద్రబాబు నాయుడు చేయడా లేదా మోడీ గారు చేయరా? అప్పుడు లేదని, తర్వాత అప్పుడు చేయలేదు కాబట్టి పక్కకు వచ్చేసారు. ఎందుకు చేయలేదు అంటున్నా. 5 ఏళ్ళు ఏం చేస్తున్నారు? జగన్ గారు ఎంత తక్కువ సమయంలో ఈరోజు హాస్పిటల్ నిర్మించడమే కాకుండా వారికి కావాల్సిన వాటర్ని కూడా ఎంత దూరం నుంచి తీసుకొచ్చాడు, ఎన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టాడు అంటే ఆ సమస్యని అర్థం చేసుకొని మనసుతో ఆయన చేశాడు. ఎవరికో భయపడి చేసింది కాదు అది. అది చేయకపోతే ఎవరైనా కొడతారా? అంతకుముందు ముఖ్యమంత్రులు ఎవరు 17 మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఎవరు చేయకపోతే ఎవరిని ఏం చేశారు? అది చెయ్యాలన్న మనసు జగనన్నకు ఉంది. ఆ సమస్యని కళ్ళారా చూశాడు, అది చెయ్యాలనుకున్నాడు, చేశాడు. వీళ్ళు ఏం చేస్తారు 5 ఏళ్ళలో నేను అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ అది రైట్ చేయబట్టినే ఇవాళ ఆ సమస్యను మీరు పరిష్కరించారు. అబ్బో ఎంత బాగా చెప్పారండి. ఇంకా ఆయన చాలా సమస్యలు పెట్టాడు, అవన్నీ తీర్చాలంటే మా వల్ల కాదు, అది ఆయనే చేయగలడు. అందుకే ఆయన వస్తే కానీ రోడ్లు బాగుపడవండి. ఏవి రోడ్లు? ఆయన ఎప్పుడు వస్తున్నాడు? షూటింగ్ గ్యాప్లో లేదా డబ్బింగ్ గ్యాప్లో వస్తున్నాడు. ఏ రోజు వచ్చి ఏ సమస్య మీద కంటిన్యూస్గా ఫైట్ చేశాడో మీరు చెప్పండి. నేను మేధావని, ఇన్ని లక్షల బుక్కులు చదివాను అంటాడు, కానీ ఈ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఏ లైను ఏ కవి రాశాడో కూడా తెలియదు. మీరు ఒకసారి ఆయన పబ్లిక్ మీటింగ్స్ చూడండి, ఆయన మాట్లాడే మాటలు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. సో నేను ఎక్కువ మాట్లాడితే మళ్ళీ తిట్టానని మీరే అంటారు. కాబట్టి ఈరోజు నా వరకు నేను గర్వంగా చెప్పగలను. నేను కూడా ఒక సినిమా హీరోయినే కదా. పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేనేదో షూటింగ్లో కూర్చొని కాన్స్టిట్యున్సీ గాలికి ఏ రోజు వదలలేదు. ఆ రోజు నేను ఓడిపోయిన 2 సార్లు కూడా ప్రజల్లోనే ఉన్నాను.
ప్రజల కోసం సమస్యల మీద పోరాడాను. అప్పుడున్న ముఖ్యమంత్రులందరినీ కూడా నిలదీశాను నేను బయట నుంచే. మళ్ళీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అపోజిషన్లో కూడా యాజ్ ఏ మహిళా ఎమ్మెల్యేగా విమెన్ ఇష్యూస్ మీద ఎన్నిటి మీద ఫైట్ చేశాను మీరు చూశారు అసెంబ్లీలో. దాని మీద రూల్స్కి విరుద్ధంగా నన్ను సస్పెండ్ చేసి, నన్ను అవమానించి, నన్ను ఏ విధంగా డీటైన్ చేసి అన్నీ చేశారు. కానీ ఎక్కడ నేను భయపడలేదు. నేను అలాగే ప్రజలకు సపోర్టివ్గా ఉన్నా. ఈరోజు అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అప్పుడు నేను ఏదేదైతే పోరాడానో వాటన్నిటి మీద ఈరోజు ప్రజలకి సపోర్టివ్గా నించొని నేను సర్వీస్ చేయగలుగుతున్నాను. మరి నువ్వు హీరో కదా, పవర్ స్టార్ అంటావు కదా, మరి నువ్వెందుకు చేయలేకపోతున్నావు? ఒక లేడీగా నేను చేయగలిగింది ఒక జెంట్గా నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు నేను అంటున్నాను. తేడా ఖచ్చితంగా చూస్తారు జనాలు. ఇద్దరు ఆర్టిస్టులు, ఇప్పుడు బాలకృష్ణ కానీ, చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, జయసుధ గారు కానీ, శారద గారు, కృష్ణ గారు, కోటా శ్రీనివాస్ గారు, ఎంతమంది వచ్చారు రాజకీయాల్లోకి గమనిస్తారు కదా. మరి నేను చేయగలిగింది ఎందుకు పవన్ కళ్యాణ్ చేయలేకపోయాడు అనేది అందరికీ క్వశ్చన్. దానికి ఫస్ట్ ఆన్సర్ చెప్పానండి. షూటింగ్సే చేయనన్నవాడు ఫుల్ టైం షూటింగ్లోనే ఉన్నాడు కదా. ఏ ప్రజల కోసం పనిచేస్తున్నాడు? కోవిడ్లో ఎక్కడున్నాడు? 2 ఏళ్ళు ఏం చేస్తున్నాడు చెప్పాలి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా ఆ ధైర్యం ఉంటే ఇవాళ నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మార్చుకోవాల్సిన కర్మ ఏం పట్టింది అని నా ఇష్టం అండి. మా పార్టీ మాకు క్యాండిడేట్లు ఉన్నారు, మాకు బెస్ట్ క్యాండిడేట్గా మేము సెలెక్ట్ చేసుకుంటాం. నీకు క్యాండిడేట్ లేక క్యాండిడేట్ పెట్టుకోవడానికి 3-4 కలిసినా కూడా ప్రతిపక్షాలు మీకు క్యాండిడేట్ దొరక్క మీ ఫ్రస్ట్రేషన్ మా మీద ఎందుకు రుద్దుతారు? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి గెలిపించుకున్న ఎమ్మెల్యేని నువ్వు 23 మందిని తీసుకుపోయినావు. ఆయన కేర్ కూడా చేయలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అజెండా చూసి ఓట్లేశారు వాళ్ళకి. వాళ్ళని చూసి వేసింది కాదు. మరి వాళ్ళు వెళ్ళిపోతే ఎందుకు ఓడిపోయారు ఈరోజు టీడీపీలో? వెళ్ళిన అందరూ ఓడిపోయారా లేదా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అదే ప్లేస్లో వేరే వాళ్ళని గెలిపించుకున్నారు కదా. గెలిపించుకున్నప్పుడు ఆయన క్లియర్గా చెప్పాడు, ప్రతి మీటింగ్లో చెప్పారు, మీరు ప్రజలకి అందుబాటులో ఉండాలి. ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి అనేది అలంకారప్రాయం కాదు, ఇదొక బాధ్యత. మన మేనిఫెస్టో ఏదైతే ఉందో అది బైబిల్ లాగా, ఖురాన్ లాగా, భగవద్గీత లాగా మీరు ప్రతిరోజు దాన్ని చదవాలి, ప్రతిరోజు అవి అందరికీ అందుతున్నాయో లేదో చూడాలి అని చెప్పినప్పుడు జగన్ గారు ఏం చూస్తారులే మనం తిరిగామా లేదా అనుకుంటే అది వీళ్ళ తప్పు కదా. మెజారిటీ నేను చెప్పేది. మళ్ళీ ఎవ్రీ మీటింగ్ అయితే ఈ మధ్య ఒక 8 months ముందు కూడా మళ్ళీ ఫైనల్గా చెప్పారు, నాకు అందరితో వర్క్ చేయాలని ఉంది, ఎవరిని వదులుకోవాలని లేదు, ఇప్పటికీ టైం మించిపోలేదు, మీ గ్రాఫ్ పెంచుకోండి, గ్రాఫ్ లేదు అని చెప్పినప్పుడు వాళ్ళు పెంచుకోవాల్సిన బాధ్యత ఎప్పుడూ కూడా జనాల్లో ఉంటాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 పనుల్లో మనము 4 చేసినా చాలు. వాళ్ళు పిలిచినప్పుడు పలకాలి. ఆ సమస్య మనం చేయగలమా లేదా అనేది వాళ్ళతో మనం ఎక్స్ప్రెస్ చేస్తే ఖచ్చితంగా ప్రతి మనిషి అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకోలేడు అనేవాడు ఎవడు ఉండడు. ఎప్పుడైతే మనం అందుబాటులో లేకుండా పోతామో అప్పుడే వాడికి కోపం వస్తుంది. వాడికి సమస్య వచ్చినప్పుడు మనం అందుబాటులో లేకపోతే ఆ సమస్య డబుల్ అవుతూ పోతుంది. మనం ఎలక్షన్ రోజు వెళ్ళే గుందికి అది మన మీద వ్యతిరేకంగా ఆపోజిట్ వాడికి ఓటేస్తాడు. సో అదే చెప్పాడు జగన్ సార్, ఒకవేళ మీరు చేయలేని పనులు ఏమైనా ఉంటే చేయలేమని చెప్పండి, లేదా గడప గడపకు మీరు వెళ్ళినప్పుడు నేను మీకు మళ్ళీ ఆ అభివృద్ధి పనులు చేయడానికి కూడా అమౌంట్ ఇస్తున్నా, వాటితో చేయండి. మీరు ఏదో ఎలక్షన్ ముందు డైరెక్ట్గా వెళ్ళారనుకో, వాడికి నా మీద కోపం లేకపోయినా మీ మీద కోపంతో పార్టీకి వేయకుండా ఆపోజిట్ వేస్తే మీరు నష్టపోతారు, నేను నష్టపోతానని చాలాసార్లు చెప్పారు. దీనికి అందరూ సాక్ష్యం, అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సాక్ష్యం. ఎవరికి సీక్రెట్గా చెప్పింది కాదు, ఇది మీటింగ్లో చెప్పేది. అంటే పని చేయని ఒక నియోజకవర్గంలో పని చేయని ఎమ్మెల్యేని మరొక నియోజకవర్గానికి పంపించడం ద్వారా అభ్యర్థులు లేక చేస్తున్నారా, లేకపోతే అదే అందుకే చెప్పినాను కొంతమంది అని షిఫ్ట్ చేసిన దాంట్లో వచ్చి బెటర్. అంటే ఇక్కడ కూడా మనం కొత్త క్యాండిడేట్ని పెట్టుకుంటే అక్కడ కొంచెం కష్టంగా ఉన్న కాన్స్టిట్యున్సీ వీళ్ళు వెళ్ళటం వల్ల అక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. ఇది ఆల్రెడీ వీళ్ళు దాన్ని సెటప్ చేస్తున్నారు కాబట్టి ఫుల్ వర్క్ చేసి, సో ఇది ఇంకొకరు కొత్త వాళ్ళైనా గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతమందిని రిక్వెస్ట్ చేసి షిఫ్ట్ చేశారు. అది వాళ్ళతో 2-3 సిట్టింగ్స్ డిస్కస్ చేశాకే చేశారు. అందుకే అని నేను కొంతమంది పని చేయని వాళ్ళు మాత్రం తీసేశారు, కొంతమందిని మార్చిన వాళ్ళని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు కన్విన్స్ అయ్యి వాళ్ళు వెళ్ళారు అక్కడికి. ప్రధానమైనటువంటి అంశం గత కొన్ని రోజుల నుంచి వస్తున్నది ఏంటంటే చాలా అహంకారపూరితంగా మీకు తీసేస్తున్నాం, మిమ్మల్ని పక్కన పెట్టేస్తున్నాం, లేకపోతే ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలను మాత్రమే వేధిస్తున్నారు, మన రెడ్డి గారు బాగా ఏడిపిస్తున్నారు, మీ పెద్దిరెడ్డి గారు
రోజారెడ్డి గారు లాంటి వాళ్ళు, వీళ్ళనైతే కదిల్చలేరు కానీ. నేను రెడ్డి అని ఇన్నేళ్ళకి తెలిసింది వాళ్ళకి. ఎప్పుడు 2014 నుంచి స్టార్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు నీచ రాజకీయం. మరి ఆయన పార్టీలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు తెలియదా నేను రెడ్డి అని? కాబట్టి చంద్రబాబు నాయుడు అనేవాడు అధికారం కోసం ఏ గడ్డైనా తింటాడు. ఆయనకి నచ్చితే నెత్తి మీద పెట్టుకుంటాడు, లేదంటే వాళ్ళని రోడ్డు మీద పెడతాడు. అది నా విషయంలోనే కనిపించింది కదా మీకు. సో ఆయన మాటల్ని ప్రజలు పట్టించుకోవటం లేదు అనేది నా విషయంలో మీకు క్లియర్ కట్గా అర్థమైంది. నన్ను ఎంత డీగ్రేడ్ చేయాలి, విమెన్లో నన్ను అసహించుకునే విధంగా చేయాలని ఎంత చేశాడో నాకు అంతా ప్లస్ అయింది. అతని నీచ స్వభావం ప్రజలకు అర్థమైంది. ఒక మనిషి అతని కోసం పని చేసి ఈరోజు బయటకు వస్తే ఆ మనిషిని ఎంత హెరాస్ చేస్తారు, బండారుతో ఎంత చండాలంగా మాట్లాడిచ్చినారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు కదా. రూల్స్కి విరుద్ధంగా 1 year సస్పెండ్ చేసి ఏముంది వీళ్ళు కోర్టుకు పోయినా సంవత్సరం అవుతుంది ఆ కేసు తేలాలంటే, ఆ ఎరకి ఇంకొకడు మాట్లాడు పనిష్మెంట్ ఇచ్చామని మాట్లాడిన మాటలు ఎవరు మర్చిపోరు. సో దానివల్ల నేనేం నష్టపోలేదు, వాళ్ళే నష్టపోయారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నారు 10 సంవత్సరాల పాటు, చంద్రబాబు గారిది చూశారు. అండ్ ఇంకోటి ఎస్సీస్ గురించి చెప్పారు. ఈరోజు ఎస్సీస్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడుకి లేదు. అంటే మీ వాళ్ళే మాట్లాడుతున్నారు. మా వాళ్ళు ఎవరు మాట్లాడరు. అంటే బయటికి వెళ్తున్న మీ వాళ్ళు ఆదిమూలం గారు మాట్లాడారు. ఆల్రెడీ వాళ్ళు కమిట్ అయిపోయి ఇక్కడ మాట్లాడారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆదిమూలం గారు నా ఫాలోయర్గా 2004లో ఉన్నారు టీడీపీలో. అంతకుముందు ఎప్పుడో జడ్పీటీసీగా 2004కి ముందు అంటే 2000లో అనుకోండి. అప్పుడు జడ్పీటీసీగా ఎప్పుడో ఉన్న ఒక నార్మల్ ఒక మండల స్థాయి వ్యక్తిని పెద్దిరెడ్డి గారు తీసుకెళ్ళి జగన్ గారికి పరిచయం చేస్తేనే కదా తెలుస్తుంది సత్యవేడికి పెట్టాలని. ఆ రోజు పెద్దిరెడ్డి గొప్ప దేవుడు, ఆయన ఇంటి చుట్టూ తిరిగావు. మళ్ళీ నువ్వు ఓడిపోతే లేదన్నా ఈసారి మళ్ళీ గెలుస్తాడని పెద్దిరెడ్డి గారు చెప్పి నీకు సీట్ ఇప్పించి గెలిపించారు కదా. మరి ఆ కృతజ్ఞత ఎక్కడికి పోయింది? ఈరోజు ఎలా మాట్లాడుతున్నారు మీరు పెద్దిరెడ్డి గారిని? ఈరోజు 4 జిల్లాలు చూసుకోవాలంటే మామూలు విషయమా? మన ఇంట్లో 4గురిని చూసుకోవడం కష్టం. ఒకరు ఉన్నట్టు ఒకరు ఉండరు. 4 జిల్లాలలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? దాదాపుగా 50 పైన ఉన్నారు. ఇంతమందిని కోఆర్డినేట్ చేసుకొని అందరికీ మంచిగా ఉండాలంటే కష్టం. ఇట్లా తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. మొన్న నేను చూసినప్పుడు నాకు చాలా బాధేసింది. ప్రెస్ వాళ్ళందరూ కూడా అడిగారు, ఆయన అడగాల్సిన క్వశ్చన్ కాదు, ఏంటండి ఆయన ఇలా తిట్టారు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు అని అడిగారు. అదొక క్వశ్చనా? ఒక జర్నలిస్ట్ అడగకూడదు కదా. ఆయన ఒకటే మాట చెప్పాడు, ఎక్కడున్న అతన్ని నేను ఎక్కడికి తీసుకొచ్చాను, అలా ఎందుకు మాట్లాడుతున్నాడో ఆయన విజ్ఞతకే వదిలేశాను. నిజమే కదా. ఒక నార్మల్ వ్యక్తిని ఒక ఎమ్మెల్యేని చేసి ఒక గౌరవాన్ని ఇచ్చి ఆ ఫ్యామిలీకి తన వెంట పెట్టుకొని ఈరోజు సీట్ రాలేదు అంటే, ఇప్పుడు ఎంపీకి పంపించారు కదా, ఎంపీ ఏం తక్కువ కాదు కదా. ఇప్పుడు గురుమూర్తి ఎంపీయే కదా. మరి ఈయనకి ఎంపీ చేయడానికి ఏం కష్టము? అలా ఎలా మాట్లాడేస్తాడు? అప్పుడు గుర్తొచ్చిందా రెడ్లని? మరి 2012 నుంచి తిరుగుతూ ఉన్నాడుగా పెద్ద ఆయన చుట్టూ, మరి అప్పుడు తెలియదు ఆయన రెడ్డి అని. సో ఇవన్నీ ఎవరు నేర్పిస్తున్నారు అంటే ఏబిఎన్ రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు, వీళ్ళ స్క్రిప్టు. ఎప్పుడు కూడా మీరు చూడండి, నేను అసెంబ్లీలో ఫస్ట్ టైం వచ్చినప్పుడు 2014 హైదరాబాద్ అసెంబ్లీ చూడండి, బయటకు రావటం 2 మహిళా ఎస్సీ లేడీస్తోనే నన్ను తిట్టిస్తారు. అలాగే అసెంబ్లీ లోపల 2 మహిళా ఎస్సీ లేడీస్, ఇంకో మహిళా ఎస్సీ లేడీతోనే, అనంతపూర్ ఒకరు, మన వైజాగ్ ఒకరు వెస్ట్ గోదావరి. ఇంకెవరు లేడీస్ లేరా మాట్లాడటానికి సబ్జెక్టు? వాళ్ళని ఎందుకు లేపుతారు? వాళ్ళు ఏదన్నా అంటే మనం తిరిగి అనకూడదు. అన్నామనుకో వీళ్ళకి ఎస్సీలు అంటే గౌరవం లేదని చెప్పడానికి ఇలాంటి ఒక గిల్లి జోలబాడే రకం చంద్రబాబు నాయుడు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలను, అంబేద్కర్ గారి ఆశయాలకు తగ్గట్టు నడుచుకుంటున్న ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన రాజ్యాంగంలో ఏదైతే కోరుకున్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీయే కాకుండా మహిళలకు కూడా సముచిత స్థానం, అలా రాజకీయంలో కానీ, ఇలా ఫైనాన్షియల్ దీంట్లో కానీ, వెల్ఫేర్స్లో కానీ ఏదైనా మీరు చూసుకోండి, అన్నిట్లో ఫస్ట్ వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. అంత ఇచ్చి ఈరోజు వాళ్ళని నెత్తిన పెట్టుకుంటున్న వ్యక్తిని ఈ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. పదవులు ఇస్తున్నారు, పైసలు ఇవ్వట్లేదు అని కదా. ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకి జీతాలు తప్పించి వాళ్ళకి ఎవరికి కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీ కార్పొరేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏ నిధులు ఉండవు. ఎస్సీ కార్పొరేషన్స్లో కులాల వారీగా పెట్టారు, వాళ్ళకి ఏ నిధులు ఉండవు. ఆ మాట మాట్లాడుతున్నారే కానీ ఈ రాష్ట్రంలో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు ఒకసారి మీరు గణాంకాలు తీనండి. ఆ ఎస్సీల్లో ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారా లేదా చూడండి. ఎవరో ఒకరిద్దరికి బెనిఫిట్ కోసం మాట్లాడుతున్నారే తప్ప అది
స్పీచ్లు ఇవ్వడానికి బాగానే ఉంటుంది. అలా కాదు. నేనైతే నమ్మేది ఏంటంటే ప్రతి ఇంటిలో ఎస్సీ కానీ, బీసీ కానీ, మైనారిటీ కానీ ప్రతి ఇంటిలో ఎంతమంది ఉంటే ఎలిజిబిలిటీ అంతమందికి వెల్ఫేర్, ఎడ్యుకేషను, వాళ్ళకి ఆరోగ్యం కానీ, వాళ్ళకి హౌసింగ్ కానీ ఇచ్చామా లేదా అని చూడండి. అంతకంటే ఏం కావాలి? అంటే వాళ్ళకి వీళ్ళ చేతికిచ్చి వీళ్ళకి కావాల్సిన నలుగురికి ఇచ్చేస్తే అప్పుడు మంచోడా జగన్మోహన్ రెడ్డి? అందరికీ ఇస్తే చెడ్డోడా? వ్యాపారాలు పారిశ్రామికవేత్తలుగా తామున్నప్పుడు పెద్ద ఎత్తున తయారు చేస్తే బీసీ ఎస్సీ ఎస్టీలని జగన్ వచ్చి 10,000 రూపాయలు ఇచ్చి పడుకోబెడతారు. ఎక్కడ ఒక్కటి చెప్పమనండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీల పేరు మీద బిజినెస్ పెట్టామంటున్నారు తప్ప వాళ్ళు ఎవరు ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారో ఒకసారి చూడండి. వాళ్ళ పేరు మీద ఉంది తప్ప వాళ్ళకి ఏమైనా అందుతున్నాయని చూడండి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో అన్నీ వాళ్ళే రాజులు. అది వాళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పే మాటలకి ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా అనేది చాలా బలంగా ఉంది కాబట్టి ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి లబ్ధి చేకూరుతుంది, ఎవరు ఎందుకు ఎవరితో కలుస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది నిమిషాల్లో బయటకు వస్తుంది. అందుకే కదా చంద్రబాబు నాయుడికి టైం చెల్లిపోయింది. అదే సోషల్ మీడియా లేకుండా ఈ సెల్ ఫోన్స్ లేకపోయింటే ఇంకా 25 సంవత్సరాలకి ఈయన చెప్పిందే వేదం అనుకుంటూ, ఈయన అనుకున్న రామోజీ గారు ఆంధ్రజ్యోతి చెప్పిందే నిజం అనుకుని ప్రజలు ఇంకా భ్రమంలో ఉండేవాళ్ళు. అంటే లోపం ఎక్కడుందండి? ఇక్కడ మీలాంటి వాళ్ళందరూనేమో చంద్రబాబు గారికి ఏం చేయదు, కానీ దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చేటప్పటికి చంద్రబాబు గారు నాయుడు అద్భుతమైనటువంటి పాలకుడు. ఆయన ఈవెన్ అమెరికా అధ్యక్షుడు లాంటి వాళ్ళకి కూడా సలహాలు ఇవ్వగలిగినటువంటి ఆయన అమెరికా అధ్యక్షుడికి సలహా ఇస్తాడు, అవసరమైతే భగవంతుడికి కూడా నేనే సలహా ఇచ్చాను అంటాడు. నిజంగా అలాంటి వెర్ర వాళ్ళని చూస్తే వీళ్ళని తొందరగా మెంటల్ హాస్పిటల్కి పంపించాలనిపిస్తుంది. అలాంటి ఇంటర్వ్యూలు ఇచ్చే వాళ్ళని చూస్తే. వాళ్ళందరూ విద్యావంతులు, అర్థం చేసుకోవడంలో మీరు పొరపాట వాళ్ళు పొరపాట అర్థం కాదు. అది పిచ్చ అంటారు, దాన్ని పిచ్చ అంటారు. అది కుల పిచ్చా లేకపోతే మత పిచ్చా లేకపోతే ఏం పిచ్చో వాళ్ళకే తెలియాలి. అలాంటి వాళ్ళు ఒక నలుగురిని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో కూర్చోబెట్టి ఈ రాష్ట్రంలో ఉన్న మామూలు మహిళలు కానీ, మామూలు రైతులు కానీ, లేదా మామూలు విద్యార్థులు, పేదవాళ్ళని తీసుకొచ్చి డిస్కషన్ కూర్చోబెట్టండి. వాళ్ళని వీళ్ళకి పెట్టండి. మాతో కూడా వద్దు. మళ్ళీ మీరు మాటకారండి, మీరు గట్టిగా మాట్లాడి వాళ్ళు నోరు మోగిచ్చారు, ఇవన్నీ వద్దు. వాళ్ళు ఎవరైతే మాట్లాడారు అంటున్నారు కదా విద్యావంతులని, వాళ్ళని ఒక సైడ్ పెట్టండి, పేదవాళ్ళని ఒక సైడ్ పెట్టండి. వాళ్ళు ఏం చెప్తారు, వీళ్ళు ఏం చెప్తారు, డిస్కషన్ చేస్తే అందరూ చూస్తారు. నిజంగా ఎవరు మంచి చేశారు ఈ రాష్ట్రానికి, నిజంగా ప్రతి కుటుంబానికి ఎవరు మంచి చేశారు, ప్రతి విద్యార్థికి ఎవరు మంచి చేశారు, ప్రతి రైతుకి ఎవరు మంచి చేశారు అనేది అప్పుడు మీకు ఈజీగా బయటకు వస్తుంది. ఎందుకంటే అక్కడ పొలిటికల్ ఇది ఉండదు కదా. సో వాళ్ళ మనసులో ఉన్నవే బయటకు వస్తాయి. ఒక రహస్యం చెప్పండి. తెలుగుదేశం పార్టీలో 10 ఏళ్ళు ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ అంటే తను ఒక నాయకుడిగా ఆయన్ని చూశారు, అట్లాగే జగన్మోహన్ రెడ్డిని చూశారు. వీళ్ళిద్దరిలో కనిపించినటువంటి తేడా ఏంటి మీకు? జగన్మోహన్ రెడ్డి గారు మనసుతో పరిపాలిస్తున్నారు. సో ప్రతి సమస్యని కూడా ఆయన మనసుతో చూస్తాడు కాబట్టి దానికి సొల్యూషన్ దొరుకుతుంది. చంద్రబాబు నాయుడు ప్రతిదీ కూడా ఓటు కోసం, ఇప్పుడు ఎందుకులే ఓటు, ఎలక్షన్ అప్పుడు చూద్దాంలే, ఒకవేళ మనకు ఓటు అయిపోతే వాడిని డబ్బులు పెట్టి కొనేద్దాంలే. చూసారు కదా, డబ్బుతో రాజకీయాన్ని భ్రష్టు పట్టించడం ఎలా అనేది చంద్రబాబు నాయుడు నేర్పించారు. దాంట్లో ఆయన పిహెచ్డీ చేశాడు. పక్క పార్టీ వాళ్ళని ఎలా కొనుక్కోవాలి, ఎన్టీఆర్ లాంటి వాళ్ళ పార్టీలో ఉన్న లీడర్లతో ఎన్టీఆర్ మీద చెప్పులు ఎలా వేయించాలి, అది చాలా గొప్ప ఆర్ట్ కదా. నీ వల్ల కాదు, నా వల్ల కాదు. నీ మనుషుల్ని నేను మభ్యపెట్టి మీ మీద రాళ్ళు చెప్పులు వేయించే స్థాయికి వెళ్ళాలి అంటే నేను ఎంత టాలెంటెడ్ ఉండాలి? ఆ టాలెంట్ చంద్రబాబు నాయుడుకు ఉంది. జగన్కి ఏ టాలెంట్ ఉంది అంటే ఎలాంటి వాడైనా, అది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, నేను దగ్గర నుంచి చూసా పాదయాత్రలో ఆ ఆప్యాయత, ఒక తల్లిలాగా ఆప్యాయంగా వాళ్ళని తీసుకొని, వాళ్ళని ముసలోళ్ళైనా ఇక్కడ చెమటున్నా మట్టున్నా అలా ఏదైనా వ్యాధి ఉండి ఇది ఉంటుంది కదా, అయినా కూడా అలా ప్రేమగా కిస్ చేసి మీ సమస్య ఏంటని తెలుసుకొని వెంటనే పక్కనున్న పిఏకి ఆ సమస్య రాయించి దాన్ని పరిష్కరించేంత వరకు ఫాలోఅప్ చేయడం. మీరు ఆ మాట అనగానే ఇప్పుడు ముద్దులు పెట్టారు, నాశనం చేశారు అన్నటువంటిది నాకు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడికి ఆ మనసు లేదు. ఎందుకంటే వాళ్ళ మదర్ చనిపోయినప్పుడే ఆయన క్యాబినెట్ మీటింగ్ ఉంది, నేను రాలేను అని చెప్పిన వ్యక్తి. నిజమా? ఏమంటే అప్పుడు మేమంతా టీడీపీలో ఉన్నాం, మాకు షాకింగ్. అదేంటి క్యాబినెట్ మన చేతుల్లో ఉంది కదా, క్యాన్సిల్ చేసుకొని రావాలి కదా, మళ్ళీ చూడలేం కదా తల్లిని.
ఇప్పుడు పెళ్ళో ఇంకోటి మళ్ళీ ఇంటికి పిలిచి చేయలేదు కదా. ఎందుకని? అదే కదా, ఆయనకి ఎమోషన్స్ లేదు, ఆయనకి ఏమంటారు ఫీలింగ్స్ అంటే ప్రేమ అభిమానం ఇవేమీ లేవు. ఆయన అంత్యక్రియలు చేయలేదు వాళ్ళ తల్లి? చేయలేదు కదా, ఎవరికి తెలియదు ఇంతవరకు. చేయలేదు, వాళ్ళ బ్రదరే చేశారు, రామూర్తి గారు చేశారు. ఎందుకని అంటే చెయ్యకూడదని లేకపోతే ఆయన అడిగితే చెప్తాడు కదా. ఆయన కొడుక్కి చదువు చెప్పించలేదు, లోకేష్కి ఎవరు చదువు చెప్పించారో ఆ కాలేజ్ ఫీజులు ఎవరు కట్టారో ఒకసారి చూడండి. ఆయనకి ఏ ఎమోషన్స్ ఉండవు, ఏ బంధాలు ఉండవు, ఏ ప్రేమలు ఉండవు, కేవలం ఆయనకి పదవి అధికారం కమర్షియల్ అంతే. 10 సంవత్సరాల పాటు 2 సార్లు మీకు అసెంబ్లీ సీట్ ఇచ్చారు చంద్రబాబు గారు, అయినా మీరు దాన్ని నిలుపుకోలేకపోయారు. అంతటి అవకాశం ఇచ్చిన రోజే ఇప్పుడు మా మీద ఎందుకు విషం చిమ్ముతుంది అని అడుగుతున్నారు. విషయం ఎప్పుడు నేను చిమ్మలేదు, నేను నిజమే చెప్తాను, ఏ రోజైనా నిజమే చెప్తాను, ఆ నిజం మీద స్ట్రాంగ్గా నిలబడతాను. ఎప్పుడైనా దాని మీద డిస్కస్ చేయమంటే నేను రెడీగా ఉంటాను. ఏ సందర్భంలో నేను విషయం చిమ్మానో ఒకసారి చెప్పాలి. తెలుగుదేశం నుంచి బయటకు వచ్చాక మీరు తిట్టినన్ని తిట్లు లేదా మీ ఇంపాక్ట్ తెలుగుదేశం మీద ఉన్నంతగా మిగతా వాళ్ళది లేదేమో. అదే నేను అంటున్నాను, ఏ ఇష్యూలోని ఒక తప్పు ఉన్నప్పుడు తప్పనే ఎత్తి చూపిస్తాం. నేను తెలుగుదేశం పార్టీలో ఉండగానే తెలుగుదేశం పార్టీయే బెల్ట్ షాపులకి బీజం వేసిందని తెలిసినా ఆ బెల్ట్ షాపుల్ని రిమూవ్ చేయడానికి నేను ఎంత పోరాడానో మీ అందరూ కూడా సాక్ష్యం. అలాంటి దాన్ని పార్టీలో ఉన్నాను కాబట్టి పార్టీలో తప్పులన్నీ సరిదిద్దాలని లేదు. అలాగే రాష్ట్రం విడగొట్టేటప్పుడు నేను మహిళా అధ్యక్షురాలి, మా అందరి దగ్గర సంతకాలు తీసుకున్నారు. మీరు సమైక్యాంధ్రకు సపోర్టివా, రాష్ట్రం విడగొట్టడానికి సపోర్టివా, మీ అభిప్రాయాలు రాసిమ్మంటే వాళ్ళ ఆఫీస్లో ఇప్పటికీ ఉంటుంది, నా పేపర్ చూపించమనండి, అందరూ రాసిచ్చాం. అంటే ఆయన ఆ టైంలో అధికారంలోకి రావటానికి ఏమైనా చేస్తాడు అనేది చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఈ రోజుటి వరకు ప్రతి స్టేజ్లో కూడా ఆయన చేసిన ఏదో పనులు గుర్తొస్తున్నాయి. అవి నేను చెప్పినప్పుడు అది విషం అంటున్నారు, తిడుతున్నాను అంటున్నారు. ఇక్కడ ఎక్కడ తిట్టడం కానీ విషం చిమ్మటం కానీ ఏదీ లేదు, అన్నీ నిజం చెప్తున్నా. ప్రజలకు తెలియాలి కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నా. కొంతమందికి ఆ ధైర్యం లేకపోవచ్చు, దానికి కారణాలు ఉండొచ్చు. వాళ్ళ వ్యాపారాల మీద దెబ్బతీస్తారనో, లేదా వాళ్ళని ఏదైనా ఇబ్బందుల్లో ఇరకాటం పెడతారనో ఏదో ఉండొచ్చు. నాకు అలాంటివి చేశారు. నేను షూటింగ్స్ మీద దెబ్బ కొట్టాలని చాలా ప్రయత్నించారు. నాకు జబర్దస్త్ ఒక్కటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఒప్పుకోలేదు తీయాలంటే కూడా. లేదు నేను షో ఆపేస్తాను, కొత్త షో కావాలంటే స్టార్ట్ చేస్తాను, స్టార్టింగ్ నుంచి మేడం ఉన్నప్పుడు తీస్తే బాగుండదు, మా బ్యానర్ క్రెడిబిలిటీ పోతుందని చెప్పినప్పుడు అదొక్కటి నేను ఎస్కేప్ అయ్యా. మిగతా అన్ని షోస్ ఆపేశారు. అప్పుడు రచ్చబండ ఆపేశారు, పాకాల అతను వాళ్ళ సామాజిక వర్గం చెప్పారు, ఆపేశారు. అట్లా నన్ను ఫైనాన్షియల్గా దెబ్బతీశారు, నా క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు, నన్ను పోలీసులతో ఏ కేసు లేకుండానే కిడ్నాప్ చేసి 24 hours ఏ విధంగా నన్ను లేపేయాలని చూశారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఆ రోజు నేను డోర్ తీసుకొని దూకేసి గుంటూరులో, ఆ తర్వాత సచ్చినట్టు తీసుకొచ్చి ఇంట్లో వదిలేసిపోయారు. అట్లా వాళ్ళు చేయాల్సినవన్నీ చేశారు. వాళ్ళు విషయం జిమ్మారు, వాళ్ళు నన్ను లేకుండా చేయాలని చూశారు. వాళ్ళకి కష్టపడిన అమ్మాయిగా ఏ నిమిషం కూడా జాలి లేకుండా నా మీద కక్ష సాధిస్తూనే ఉన్నారు. ఆఖరికి నన్ను ఐరన్ లెగ్ అని ముద్రేశారు. నన్ను 1 year సస్పెండ్ చేశాక కోర్టు మళ్ళీ తీసుకోండి అని చెప్పినా కూడా ఆ 1 year అయ్యేంత వరకు నన్ను అసెంబ్లీలో అడుగుపెట్టనీయకుండా చేశారు. సో ఎవరు కక్ష సాధించారు? వాళ్ళు కక్ష సాధించారు, వాళ్ళు విషయం చిమ్మారు, నేను కాదు. నేను ఎప్పుడూ నిజమే చెప్తాను, దాని మీద ఎప్పుడు డిస్కషన్ పెట్టినా నేను రావడానికి రెడీగా ఉంటాను. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సందర్భంలో మీకు చంద్రగిరి సీటుకి సంబంధించి మొదట రామ్మూర్తి నాయుడు గారికి అని చెప్పి తర్వాత మీ దగ్గరికి ఆ టైంలో మిమ్మల్ని అంతగా దగ్గరికి తీసాము కానీ ఆ కృతజ్ఞత లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు నేను అడిగింది వాయిల్పాడు, నేను పుట్టి పెరిగింది మా తాతయ్య వాళ్ళ ఊరు అది. నేను అడిగిన వాయిల్పాడు ఇవ్వకుండా నగిరి ఇవ్వటమే ఫస్ట్ తప్పు. అప్పుడే మా హస్బెండ్ చెప్పారు, మాకు కంటెస్ట్ చేయాలన్న ఆలోచన లేదు, మీరు ఈసారి విమెన్కి ఎక్కువ సీట్ ఇస్తున్నాం కాబట్టి రోజా గారి నుంచి ఉంటే బాగుంటుంది, వాయిస్ బాగుంది, విమెన్కి సపోర్టివ్గా అన్నారు కాబట్టి ఒప్పుకున్నాం, అక్కడ ఇక్కడ అవసరం లేదు అని చెప్పారు నగిరి ఇచ్చేటప్పుడు. లేదు నేను దగ్గరుండి గెలిపించుకుంటాను, మీరు వెళ్ళి బీఫామ్ వేస్తే చాలు అని చెప్పిన వ్యక్తి ఆ తర్వాత నన్ను పట్టించుకొని కూడా లేదు. ఇక్కడ వస్తే నా కార్లు బగలగొట్టేసి ఇక్కడ నానా హంగామా చేసి మీరు చూసారు కదా టీవీలో అంతా. అయినా నేను ఎక్కడ కూడా బెదరకుండా ఆ ఫైరింగ్లో ఆ రాళ్ల వర్షంలోనే పోయి నామినేషన్ వేసా. మనకి బీఫామ్ ఇచ్చినప్పుడు మనం భయపడి పారిపోకూడదని. ఏ లీడర్ పనిచేయలేదు,
అందరూ నీ ఆఫీస్లో ఒకరున్నారు, నీ పిఏగా ఒకరున్నారు, ఎక్స్ ఎమ్మెల్యేగా ఒకరున్నారు, అంతా నీ చుట్టూ ఉన్నారు, నీ ఫ్రెండ్ ఒకరున్నారు. ఆ 5 మందిని నువ్వు కంట్రోల్ చేసి నన్ను గెలిపించలేకపోయినావు. అయినా నేను ఎప్పుడు బాధపడలేదు, ఎందుకంటే నాకేం కంటెస్ట్ చేయాలన్న ఆశ లేదు, నాకేదో సాధించేయాలన్న ఆశ లేదు. పాలిటిక్స్లోకి పిలిచారు, వచ్చాము, సరే సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది, ఒక ఛాన్స్ తీసుకుందామనే చేశా. ఓడిపోయినా సరే మనకి ఏం తెలియదు కదా, సరే నెక్స్ట్ ఎలక్షన్కి మనం తెలుసుకొని చేద్దామనుకునే పాజిటివ్ మైండ్ సెట్తోనే నేను వర్క్ చేసుకుంటూ వచ్చా. అప్పుడే ఇక్కడ 2006లో మున్సిపాలిటీ అయింది, మున్సిపల్ ఎలక్షన్స్ చేశా, లోకల్ బాడీ ఎలక్షన్స్ చేశా. నా కాన్ఫిడెన్స్ నేను స్ట్రెంగ్తన్ చేసుకొని నా మీద లీడర్స్ అందరికి ఒక నమ్మకం పెంచుకొని, ఎందుకంటే అంతకుముందున్న 5 మంది ఏం చెప్పారు, వాళ్ళు సినిమా వాళ్ళు రా, గెలిచితే వెళ్ళిపోతారు, ఓడిపోతే వెళ్ళిపోతారు, మళ్ళీ ఈడ ఆపోజిషన్ వాళ్ళతో మనం పడాలి అని చెప్తే వాళ్ళు భయపడి లీడర్స్ వర్క్ చేయలేదు. తర్వాత అందరినీ నేను సెట్ చేసుకొని 5 ఇయర్స్లో నేను స్ట్రెంగ్తన్ చేసుకొని నేను 2009లో బంపర్ మెజారిటీతో గెలిచే టైంలో తెలుగుదేశం నుంచి ముద్దుకృష్ణం నాయుడు వస్తున్నాడు అనగానే ఆయనకి కాన్స్టిట్యున్సీ ఇచ్చేశారు. ఆయన దిగారు, కాన్స్టిట్యున్సీలో తిరుక్కుంటున్నారు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కష్టపడి సెట్ చేసుకున్న కాన్స్టిట్యున్సీని కనీసం నన్ను పిలిచి ఒక మాట కూడా చెప్పకుండా ఆయనకి ఇచ్చేసి ఆయన తిరుక్కుంటున్నాను. నాకేం చేయాలో అర్థం కాని పరిస్థితి. మరి ఇది నాకు గొంతు కోయటం తప్ప నాకు ఏం మంచి చేశారు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు చెప్పాలి. సీట్ ఇచ్చినాం అంటారు. ఏం సీట్ ఇచ్చినారు? నన్ను ఎత్తుకుపోయి ఫస్ట్ పెనంలో వేసాడు, మార్చారు, ఆడ నుంచి తీసి పొయ్యిలో వేసినాడు. ఇప్పుడు చంద్రగిరికి ఎప్పుడు ఇచ్చినా నాకు, నేను ఇక్కడ హ్యూమిలేషన్ తట్టుకోలేక నేను చెన్నైకి వెళ్ళిపోయినప్పుడు TV9లో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. రోజాని రాజశేఖర రెడ్డి గారు కుప్పంలో పెడుతున్నారు, ఆమె కాంగ్రెస్లో చేరుతుందని ఎవరో వేశారు. దాన్ని నమ్మి భయపడిపోయి ఈమె ఎక్కడ వెళ్ళిపోయినా ఆమె ఎత్తిన నించుంటుందని అప్పుడు ఎత్తుకొచ్చి నాకు చంద్రగిరి ఇచ్చారు. ఒక మంత్రి, ఆమె గల్లారన్న గారు ఒక మంత్రిగా ఉన్నప్పుడు నన్ను తీసుకుపోయి లాస్ట్ మినిట్లో వేస్తే, అది చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, ఓటర్స్ ఎక్కువ, నాకు ఎవరూ పరిచయం లేదు. రేపు నామినేషన్ అంటే ఈరోజు ఇస్తే నేను ఎలా గెలుస్తాను? దీన్ని ఇవ్వటం అనరు, తడిగుడ్డతో గొంతు కోయటం అంటారు. 2 సార్లు తడిగుడ్డతో గొంతు కోసారు. అందుకే నేను ఆ ఎలక్షన్ అవ్వగానే బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేస్తే మా హస్బెండ్తో ఏం చెప్పారు, మహానాడులో ఇప్పుడు రోజా కనుక రాకపోతే పేపర్లలో టీవీల్లో నెగిటివ్గా వస్తుంది, ఈ మీటింగ్ ఒక్కటి వచ్చి అలా కూర్చొని అలా వెళ్ళిపోని మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్తే మా హస్బెండ్ తీసుకొచ్చారు. ఆ రోజు మహానాడుకు కూడా తీసుకొచ్చి అలా కూర్చొని అలా వెళ్ళాను అంతే. నాకు వద్దు పాలిటిక్స్ అని ఆ రోజుతో నేను మానేశాను. మానేసిన దాన్ని నన్ను రాజశేఖర రెడ్డి గారు పిలిచారు అని చెప్పేసి నన్ను కరుణాకర్ అన్న ఒక మ్యారేజ్లో కలిశారు. ఎందుకమ్మా నువ్వు ఇంత వాయిస్ బాగుంది, నీలాంటి లీడర్షిప్ ఉంటే విమెన్కి బాగుంటుంది, రండి అని చెప్పి తీసుకొని వెళ్ళినప్పుడు దాన్ని ఏదో ఒక పెద్ద సీన్ చేసేసి నన్ను ఇంకా ఆ సామాజిక వర్గం అంతా చాలా హ్యూమిలేట్ చేసేసారు. మనం చేసిన 10 సంవత్సరాల వర్క్ పక్కన పెట్టేసి వీళ్ళు ఒకటే అయిపోయినట్టు. నాకు వాళ్ళు ఎవరో పరిచయం లేరు. నేను సీక్రెట్గా ఫోన్లు మాట్లాడేసి పెద్ద ఆయనతో రాజశేఖర రెడ్డి గారితో నేను వెళ్ళేసి ఏదో చేరిపోయాలని లేదు. నేను వెళ్ళిన సిచ్యువేషన్ ఏంటి, వీళ్ళు మాట్లాడిన సిచ్యువేషన్ ఏంటి, ఇవన్నీ నాకు చాలా చిరాకు వేసేసి వాళ్ళే నన్ను అన్నట్టు నేనే రిజైన్ చేస్తున్నాను. నేనే వద్దనుకొని ఆల్రెడీ డిసైడ్ అయింది. వాళ్ళు మానాడికి పిలిస్తే వెళ్ళాను, నేను వద్దని చెప్పింది కదా, ఇంకెందుకు ఇది కంటిన్యూ అవటం, నేను రిజైన్ చేశాను. రిజైన్ చేసిన వెంటనే ఎక్కడ రాజశేఖర రెడ్డి గారు నన్ను పార్టీలో చేర్చుకొని ఆయన నమ్మిన వ్యక్తిని నెత్తిన పెట్టుకుంటాడు కదా, ఎక్కడ ఈమె ఎదిగిపోతుందో రాజకీయంగా అని వెంటనే ఆయన చనిపోయిన వెంటనే ఐరన్ లెగ్ వేసేసారు. మరి నీ పార్టీలో నీకు నేను ప్రచారం చేశాకే కదా నువ్వు 2వసారి ముఖ్యమంత్రి అయ్యావు. ఫస్ట్ టైం నువ్వు వెన్నుపోటు పొడిచే ముఖ్యమంత్రి అయ్యావు, నువ్వేం జనాల ఓటుతో అవ్వాల. 2వసారి నీకు ఎంత థ్రెట్ ఉంది? నక్సలైట్ థ్రెట్లో ఆ రోజు అందరు ఆర్టిస్టులు ఉన్నారు. సుమన్ గారు ఉన్నారు, జీవిత గారు, రాజశేఖర్ గారు, టీవీ ఆర్టిస్టులు మొత్తం అంతా టీడీపీలోనే ఉన్నారు. ఎవ్వరూ పోలేదు కదా నక్సలైట్ ఏరియాలకి. ఎక్కడ మన భద్రాచలం వరకు నేను ఎలా వర్క్ చేశానో మీరు ఈరోజు పేపర్లు తిప్పిన టీవీలు వీడియోస్ తీసుకున్నా మీకు తెలుస్తుంది. అలా నేను ఆ రోజు నేను పనిచేసింది కూడా మర్చిపోయినాడు కదా, మర్చిపోయేసి ఐరన్ లెగ్ అంటాడు. మరి నువ్వెట్లా అయ్యావు? నేను ఐరన్ లెగ్ అయితే నువ్వెలా సీఎం అయ్యావు? కాబట్టి అంత విషం చింపింది వాళ్ళు, నా జీవితాన్ని పొలిటికల్గా నాశనం చేసింది వాళ్ళు. నా లైఫ్నే నాశనం చేయాలనుకుంటే నా హస్బెండు, నా అన్నలు, నా పిల్లలు నాకు సపోర్ట్గా నించారు. నేనేంటో వాళ్ళకి తెలుసు కాబట్టి నాకు సపోర్టివ్గా నించొని ఈరోజు సొసైటీకి నేనేంటో తెలియజేశారు కాబట్టి నాకు ఇంత గౌరవం వచ్చింది సొసైటీలో. లేకపోతే వీళ్ళ దెబ్బకి మా ఆయన వదిలేసిపోయింటే ఈరోజు వీళ్ళ పేపర్లు నన్ను రోడ్డు మీద నించోబెట్టుంటాయా లేదా? కాబట్టి వీళ్ళు చాలా రాక్షసులు.
కోల్డ్ బ్లడెడ్ అంటారు కదా, ఏదో కోల్డ్ బ్లడెడ్ కిల్లర్స్. కిల్లర్స్. అది పచ్చపత్రికలు 2 చంద్రబాబు నాయుడు ఎవరినైనా ఏ విధంగా అయినా కూడా చంపేస్తారు. అది నా విషయంలో అవ్వలేదు కాబట్టే వాళ్ళకి ఇంత బాధ. మీకు సినిమా రంగంలో మంచి పొజిషన్లో ఉన్న టైంలోనే ఇందులోకి వచ్చారు. అవునండి. ఇవాళ చూస్తే సినిమా రంగంలో ఒక కమాండ్, ఒక సామాజిక వర్గ పరంగా సామాజిక వర్గానికి ఉంటుంది. ఇప్పుడు అవకాశాలన్నీ ఆ కోణంలో నుంచి ఆపారా, లేకపోతే కనుక వైసీపీలో ఉంటే రాదా? ఇప్పుడు ఆయన పేరేంటి, పృథ్వీరాజు, ఇందులో ఉన్నంతసేపు అవకాశాలు రాలేదు, అదే మళ్ళీ అటు వెళ్తే అవకాశాలు వస్తున్నాయి. ఇది మళ్ళీ అది వచ్చింది. నేను ఎప్పుడైతే బయట వచ్చానో అప్పుడు నా మీద కక్ష సాధింపుగా నాకేం లేకుండా చేశారు. అంతకుముందు సినిమాలో ఎప్పుడు క్యాస్ట్లు చూడలేదు. నేను పాలిటిక్స్కి రాకముందు నేను ఆల్మోస్ట్ వాళ్ళ సినిమాలే చేశాను కదా. ఆల్మోస్ట్ పెద్ద సినిమాలని వాళ్ళవే చేశాను. విజయవాహిని వాళ్ళవి ఒక 3 సినిమాలు చేసి ఉంటాను అంతే. మిగతా బొబ్బిలి సింహం కానీ మిగతా అన్ని పెద్ద సినిమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ వాళ్ళవే. కానీ ఏ రోజు ఆ క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఎప్పుడు వాళ్ళు చూపించలేదు. నాకు వాళ్ళ క్యాస్ట్ ఏంటి, నా క్యాస్ట్ ఏంటి అని నాకు కూడా తెలియదు. నేను అలా క్యాస్ట్ ఫీలింగ్ ఎప్పుడు చూసుకోలేదు కాబట్టి ఒక బీసీ వర్గానికి చేనేత కుటుంబానికి చెందిన సెల్వమణి గారిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నా. నన్ను ఈరోజు రోజా రెడ్డి అనటం అనేది వాళ్ళ చీప్ మెంటాలిటీకి నిదర్శనం. ఎందుకంటే నాకు ఆ రెడ్డి అనే పొగరు, ఆ రెడ్డి అనే అహంకారం, ఆ రెడ్డి అనే ఫీలింగ్ ఉండింటే నేను అందరితో మంచిగా ఉండను. నా ఇంట్లో ఎవరు వర్క్ చేస్తున్నారు, నా హస్బెండ్ ఎవరు, మా హస్బెండ్ సైడ్ బంధువులు ఎవరు, వాళ్ళని అడగండి నా గురించి. ఒకరు కాదు కదా, ఎంతమంది ఉంటారు. ఎవరో ఒకరి దగ్గర మీరు న్యూస్ తీసుకోవచ్చు కదా, నేను మంచిదాన్ని కాదని చెప్పించండి. కాబట్టి వాళ్ళకు అహంకారం ఉంది. వాళ్ళేదో బ్రహ్మదేవుడి బొడ్డులో నుంచి పుట్టినట్టు మన బ్లడ్ ఎవరికి ఇవ్వకూడదని ఒక గుంటూరు మీటింగ్ చూసి ఉంటారు. మన బ్లడ్ ఎవరితో కలవకూడదురా అంటారు. మన పిల్లలు తప్ప పేద పిల్లలు ఎవరు ఇంగ్లీష్ చదవకూడదు అంటారు. మనం తప్ప ఎవరు పెద్ద ఇంట్లలో ఉండకూడదు, సొంత ఇంట్లలో ఉండకూడదని లాస్ట్కి హౌసింగ్ మీద కూడా కేసు వేసిన దరిద్రులు టీడీపీ వాళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాక సినిమాల మీద దెబ్బ పడిందా లేదా మీ కెరీర్ మీద? సినిమా కెరీర్ నేను చేయలేదు, నేను సినిమాలు చేయలేదు. నేను క్లియర్గా చెప్పాను, ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఎందుకంటే హీరోయిన్కే మెయిన్ వాళ్ళు డేట్స్ ఇస్తారు. వాళ్ళ డేట్స్కి తగ్గట్టుగా మిగతా ఆర్టిస్ట్ బ్యాక్ ఇది ఉంటారు, ఏమంటారు, క్యారెక్టర్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ మదర్ కానీ వీళ్ళ అన్నీ కూడా వాళ్ళ డేట్స్కి ఇది ఉంటుంది. మనం పాలిటిక్స్లో ఉన్నప్పుడు వాళ్ళు పిలిచిన టైంకి మనం వెళ్ళలేము. ఎందుకంటే ఇక్కడ అప్పుడే మీటింగ్ ఉంటుంది, అప్పటికే ఏదైనా ఇష్యూ అయ్యి యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు, అప్పుడే ఏదో జరుగుతుంది, పరిగెత్తాల్సి ఉంటుంది. ఎప్పుడు పిలిచినా పరిగెత్తే అందుబాటులో ఉండాల్సిన ఫీల్డ్ పాలిటిక్స్. అందుకని నేనేం చేశానంటే టీవీ షోస్కి స్టార్ట్ చేశాను. ఆ టీవీ షోస్ కూడా ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే ఈ సినిమాలు లేని వాళ్ళంతా రాజకీయాల్లోకి వస్తారు అని వాంటెడ్గా ప్రతిసారి దెబ్బ కొట్టడానికి ఒక మాట అంటారు. మేము సినిమాలు లేకుండా రావటం ఏంట్రా, మేము సినిమా చేయాలంటే ఈ రోజైనా కూడా లేరు అక్కడ. రమ్య మీనా తప్ప ఎవరు చేస్తున్నారు? మేము ఎంతమంది వచ్చినా అక్కడ సినిమాల్లో యాక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. నేను చేయలేను. నేను సర్వీస్ చేయాలనుకున్నా, నాకు దేవుడు అవకాశం ఇచ్చినాడు, చేయలేదు. కానీ వీళ్ళు అన్నదానికి ప్రూవ్ చేసుకోవాలని టీవీకి వచ్చా. టీవీలో కూడా సక్సెస్ అయ్యాను కదా. అయితే షూటింగ్ చేసుకుంటుంది ఈమెను ఎమ్మెల్యే చేస్తే అంటారు. మీరు చూసుంటారు కదా. చేయకపోతే ఏమో అవకాశాలు లేక వచ్చిందంటారు, చేస్తే ఏమో షూటింగ్లు చేసుకుంటుంది ఈమెను ఎమ్మెల్యే చేస్తాను. మరి అదే ఎమ్మెల్యేని చేసినప్పుడు బాలకృష్ణ షూటింగ్ చేస్తుంటే ఎందుకు మీ పచ్చ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ వేయట్లేదు? అదే చిరంజీవి గారు సెంట్రల్ మినిస్టర్ షూటింగ్ చేసుకుంటుంటే ఎందుకు మీరు బ్రేకింగ్ న్యూస్ వేయట్లేదు? అదే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి పార్టీ అధ్యక్షుడికి ఎంత పని ఉంటుందండి? ఒక ఎమ్మెల్యేకే 24 గంటలు సరిపోదంటే ఒక పార్టీ అధ్యక్షుడికి ఎంత టైం కావాలి? ఆయన షూటింగ్లు చేసుకుంటున్నాడు. ఆయన గురించి రాయమనండి, రాయరు. అంటే వీళ్ళు ఆడవాళ్ళంటే చులకన, ఆడవాళ్ళు డామినేటివ్గా ఉండకూడదు, ఆడవాళ్ళు సక్సెస్ అవ్వకూడదు, వీళ్ళ కాళ్ళ కింద చెప్పులాగా ఉండాలనుకుంటారు. ఆ కాలం పోయిందన్న విషయం వాళ్ళకి తెలియట్లేదు. మీకు మెగా కుటుంబంతో గొడవ ఉందా, లేకపోతే మీరు రాజకీయంగా విమర్శిస్తున్నాం అనుకుంటున్నారు? మెగా కుటుంబంలో చిరంజీవి గారు, సురేఖక్క, చరణ్, హనీ, స్వీటీ అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. చెన్నైలో ఉన్నప్పుడు కానీ, నాకు కాల్ ఫ్రాక్చర్ అయినప్పుడు నన్ను మా ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి అక్కడ వదిలేసి వెళ్తే అందరూ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు సిస్టర్స్, చిన్న సిస్టర్ పెళ్ళికి కానీ, ఇంట్లో వాళ్ళ బర్త్డే కానీ మేమంతా కూడా ఫుల్ డెకరేషన్ చేసి అంతా ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఎప్పుడైతే పార్టీ పెట్టారో, పిఆర్పి పెట్టిన తర్వాత ఇక పొలిటికల్గా గొడవలు వచ్చాయి.
ఎందుకంటే ఖచ్చితంగా పార్టీ అన్నప్పుడు నా పార్టీ సిద్ధాంతం వేరే, నీ పార్టీ సిద్ధాంతం వేరే. సో మీరు పొలిటికల్గా సూట్ అవుతారా లేదా అన్నది ఒక నార్మల్ ఒక ప్రెస్ మీట్గా స్టార్ట్ అయింది అనంతపూర్లో. అది చిన్నది చిలికిగా మీకు తెలిసిందే కదా, ప్రెస్ వాడు ఇట్లానే ఒకటి అడుగుతాడు, ఇట్లానే రెండోది అడుగుతాడు, ఇట్లా పెట్టి మా ఇద్దరికి గొడవ పెట్టేశారు. సో చిరంజీవి గారు బేసిక్గా సెన్సిటివ్ క్యారెక్టర్ కాబట్టి ఆయన మళ్ళీ మాట్లాడటం మానేశారు. మళ్ళీ ఎప్పుడైతే పాలిటిక్స్ మానేసి మళ్ళీ 150th ఫిల్మ్ చేసినప్పుడు నేను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నన్ను చూడగానే. నువ్వు రావటం ఏంటి, నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు అని. ఆ ఇంటర్వ్యూ చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత రియల్ అఫెక్షన్ ఉంది. మేము చెన్నైలో ఉన్నప్పటి నుంచి హైదరాబాద్లో వాళ్ళు షిఫ్ట్ అయినప్పటి నుంచి ఎలా ఒక ఫ్యామిలీగా అందరు ఆర్టిస్టులు, అప్పుడు ఆయన మన మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. సో ఎప్పుడు హీరోయిన్లు హీరోలు ఆర్టిస్టులతో ఆయన ఇల్లు ఎప్పుడు సందడిగా ఉండేది. అలా ఉన్న మేము ఇలా అయిపోయింది అనేది కూడా ఇంటర్వ్యూలో ఉంటుంది. సో ఆయన ఏమన్నారంటే, సరే పార్టీ అన్నాక పాలిటిక్స్ అన్నాక ఇలాగే ఉంటుందని నాకు అర్థమైంది, నేనేం అనుకోలేదులే అన్నారు. కానీ అనుకుంటారు, ఆయన చాలా సెన్సిటివ్, అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే సినిమాల్లో ఎప్పుడు పొగుడుతూ ఉంటారు, నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి తోపు తురుము అనేది చెవుల్లో అలవాటయ్యి పాలిటిక్స్లో వచ్చాక ఒక మాట అంటే పడరు. అది ఆయనకు ఉంది ఇది. సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మళ్ళీ వచ్చి టార్గెటెడ్గా నా మీద, ప్రజారాజ్యంలో కూడా పవన్ కళ్యాణ్ నన్ను టార్గెట్ చేసి ఒక మహిళా అధ్యక్షురాలతో చాలా నీచంగా మాట్లాడిచ్చారు, మీకు తెలుసు. అప్పుడు మీరు కూడా ఉన్నారు TV9లో. ఆ రోజు నేను రిటార్డ్ ఇచ్చాను. ఇచ్చినప్పుడు నేను ఏదో ఆడవాళ్ళని అన్నాను, వాళ్ళ భార్యను అన్నాను అంటారే తప్ప, నన్ను అంటే హీరోయిన్ని మీరు అన్నప్పుడు మీ ఇంట్లో కూడా ఒక హీరోయిన్ ఉంది కదా అలాగే వచ్చిందా అన్న. అప్పుడు నన్ను అంటే తప్పు కాదంట, మీ ఇంట్లో కూడా హీరోయిన్ ఉంది అలాగే వచ్చిందా అంటాం తప్పని. దాని మీద ఈ మధ్య కూడా మళ్ళీ మొన్న కూడా ఈ బండారు ఇష్యూలో మళ్ళీ అవన్నీ కూడా తీశారు. సో ఇప్పటికైనా మళ్ళీ పాత పిల్లం మీద ప్రేమ వచ్చినందుకు సంతోషం. కానీ చాలా టార్గెట్ చేసి చాలా నీచంగా మాట్లాడిచ్చారు. చిరంజీవి గారికి అలవాటు లేదు. నేను మంత్రి అయినప్పుడు కూడా నేను గౌరవంగా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ మదర్ కానీ అందరికీ నేను అంటే బాగా ఇష్టం, మా అమ్మాయి అందరూ వెళ్ళాం. సో ఫ్రెండ్షిప్ సెపరేటు, పాలిటిక్స్ సెపరేట్. పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఈ పొలిటీషియన్ వల్ల ప్రజలకి మంచి జరుగుతుందా లేదా, ఇతను చెప్పే మేనిఫెస్టో కానీ ఇతను చేసే వాగ్దానం నిలుపుకుంటాడా లేదా అనే దాని మీద మనం మాట్లాడతాం. ఫ్రెండ్ కదా అని అబద్ధాలు చెప్పలేం కదా, ఇక్కడి నుంచి అక్కడికి చెప్పమంటే ఎలా చెప్తారు. పవన్ ఫ్యాన్స్కి మీరే విలన్ అవుతున్నారు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? పవన్ ఫ్యాన్స్కి పవనే విలన్, అది పవన్ ఫ్యాన్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు పవన్ వచ్చి పవన్ ఫ్యాన్స్ని వీళ్ళేమో జన సైనికులు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు జెండా మోసే కూలీలు అనేది ప్రపంచం అనుకుంటుంది. అది వాళ్ళకి తెలియట్లేదు. ఒరే మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని చూపించి ఈరోజు ప్యాకేజ్ తీసుకుంటున్నాడు, మీరు వెనక లేకపోతే ఎవడిస్తాడు ప్యాకేజ్? మీరు అరుస్తూ ఉంటే అబ్బా ఈయన వెనక ఏదో జనం ఉంది మనకు ప్లస్ అవుతుంది, రేపొద్దున ఓటింగ్ అవుతుంది అనుకుంటాడు. ఆయన ఎమ్మెల్యేగా నించుంటేనే ఇద్దరు 2 చోట్ల ఓడిపోయాడంటే ఆ వెనకుండే వాళ్ళకి ఆయన మీద ఎంత నమ్మకము, అసలు వెనకుండే వాళ్ళకి ఓట్లు ఉందా లేదా అనేది అక్కడే అర్థం చేసుకోవాలి. పొత్తుని ప్యాకేజ్ అని ఎలా అంటారు, పొత్తుని ప్యాకేజ్ అని ఎలా అంటారు? ఇంకేమనాలి, వేరే మాట చెప్తే ఆడవాళ్ళకి ఇలా మాట్లాడొచ్చా, ఆడవాళ్ళు తలదించుకునేలా మాట్లాడారు అని మీలే అంటారు. అందుకే పొత్తు ప్యాకేజీ అంటే రాజకీయ పార్టీలు అనేది పొత్తులు పెట్టుకుంటుంటారు సహజం, కానీ దాన్ని మీరు ప్యాకేజ్ అని ఎట్లా అంటారు? ఇప్పుడు పార్టీ ఎందుకు పెడతారు మీరు చెప్పండి, ప్యాకేజీల కోసం కాదు కదా. ఒక పార్టీ ఎందుకు పెడతారు? ఎవరైనా స్టెప్ ఎదగాలనుకుంటారు, స్టెప్ బై స్టెప్. ఇప్పటికే 14 సంవత్సరాలు అయింది, ఇంకేం స్టెప్ వేస్తారు? ఎప్పుడూ కూడా ఒక పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు దానికి ఒక ఎజెండా ఉండాలి. ఒకటి ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన ఉండాలి, లేదా తాను పొలిటికల్గా బెనిఫిట్ అవ్వాలన్న ఉండాలి. ఆ రెండూ లేకుండా మధ్యంతరంగా వాడికోటే వీడికోటే అని పార్టీ పెట్టిన ఒకే ఒక్క మనిషి లీడర్ అనటం కూడా నాకు అవమానం. ఈ దేశంలో ఒకే ఒక రబ్బర్ సింగ్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఎవడు కూడా పార్టీ పెట్టి వాడికోటే వీడికోటే అని చెప్పి కంటెస్ట్ చేయకుండా పార్టీలో ఉన్న లీడర్లకు కానీ పార్టీలో ఉన్న క్యాడర్కి కానీ గౌరవం లేకుండా చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ క్రమంలో ఇప్పుడు ఇంకొకరు స్టార్ట్ అయ్యారు, 4వ కృష్ణుడు. అంటే జగన్ ఒక పార్టీలను నాశనం చేస్తుంటే తెలుగుదేశం పార్టీని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి, అంటే ప్రజాస్వామ్యం కోసం తీసుకెళ్తున్నటువంటి హీరో పవన్ కళ్యాణ్. మరి తెలుగుదేశాన్ని కాపాడే హీరో అయితే జనసేనాన్ని ముంచేసేవాడేగా. ఆయనకు ఒక పార్టీ ఉంది కదా,
ఆ పార్టీకి బలం ఉంది, నేను పవర్ స్టారు, నా వెనక మెగా ఫ్యామిలీ ఉంది, నా వెనక మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అంతా ఉన్నారు అన్నప్పుడు ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా జగన్తో ఫైట్ చేయొచ్చు కదా. ఇప్పుడు జగన్ ఎట్లయితే సోనియాతోనూ చంద్రబాబు నాయుడుతోనూ బీజేపీతో 2014లో ఎలా ఫైట్ చేశాడో, నీ బలంతో, నీ ఫ్యామిలీ బలంతో 175కి 175 క్యాండిడేట్లు అనౌన్స్ చేసి నువ్వు ఫైట్ చేస్తుంటే నిన్ను హీరో అని ఉంటారు, లీడర్ అని ఉంటారు, ప్యాకేజ్ స్టార్ అని ఎవరు అని ఉంటారు. కానీ ఈరోజు నువ్వు చేసే పని నిన్ను అనిపిస్తుంది అంతే. బాబు వెనక నడవట్లేదు, బాబుతో కలిసి నడుస్తున్నామంట. బాబు తోకగా నడుస్తున్నారు, బాబుతో. దేవుడా, అంటే ఇక్కడ సమస్య ఏంటంటే చంద్రబాబుని మీరు అంత హింసిస్తున్నారు కాబట్టి ఆయన కాపాడుతున్నారు. నేనా? మీ పార్టీ తీసుకెళ్లి జైల్లో పెట్టి అన్యాయంగా వేధించుతుంటే. పోనీ స్కామ్ కూడా మేమే చేయించామా? చంద్రబాబు నాయుడు మీరు స్కామ్ చేయండి, ఈ టైంలో దొరికిపోండి, మిమ్మల్ని జైల్లో పెట్టాలని మేము ఆలోచిస్తున్నాం, ఆశపడుతున్నాం మేము అని చెప్పి ఆయనతో చేయించాం. ఆయన అధికార మదం ఆయనే చెప్తున్నారుగా ఏ స్కామ్ లేదు, అన్యాయంగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేయించారు. అన్ని ప్రూఫ్స్ ఇచ్చాం కదా. నేను తప్పు చేయలేదు, నేను ఏ స్కామ్ చేయలేదని ఏమనండి, ప్రూఫ్స్ తీసుకురమ్మండి చేయలేదని. నీ సంతకాలు మీరు చేసినప్పుడు మీ గవర్నమెంట్ ఉండి అహంకారంతో కళ్ళు కనిపించకుండా చేసిన పనులన్నీ బయటకు వచ్చాయి. ఈరోజు నువ్వు వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ కుంటి సాకులు చెప్పి కాలు బాగాలేదు, ముక్కు బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు బయటకు వచ్చినావు తప్ప నువ్వు తప్పు చేయలేదని నేను బయటకు ఎవడు పంపిలా. ఆ విషయం ఫస్ట్ గమనించాలి. సో ఇలా చెప్పేటవన్నీ గతంలో నమ్మేవాళ్ళు, ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు కదా. ఈరోజు ఒక కోర్టు రిమాండ్కి పంపించింది అంటే సాక్ష్యాధారాలు లేకుండా పంపించదు. చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టి పవన్ కళ్యాణ్ని తోడు కలిపి తద్వారా రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద తప్పు చేసింది అనిపించట్లేదా? తప్పు ఎందుకు చేస్తాము? తప్పు చేసిన వారికి కోర్టు శిక్ష వేసింది, జగన్మోహన్ రెడ్డి శిక్ష వేయలేదు కదా. అలాగే ఒక జైల్లో ఒక మనిషి ఉంటే జైల్లోకి వెళ్ళి పొత్తు పెట్టుకున్న దరిద్రులు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళే ఉంటారు. ఎవడన్నా జైల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్తాము, లోపలికి వెళ్ళి తప్పు చేశాడా లేదా తెలుసుకొని ఒకవేళ తప్పు చేసుంటే వాడి కర్మకు వాడిని వదిలేసి వస్తాము. ఒకవేళ తప్పు చేయకపోతే చేయని వాడిని తప్పించడం కోసం ప్రయత్నాలు చేస్తాం. కానీ నా జోబులో ఉంది, నా చేతిలో ఉంది బీజేపీ అని చెప్పిన పవన్ కళ్యాణ్, మరి ఎందుకు పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో మాట్లాడి అతను తప్పు చేయలేదు అని చెప్పేసి ఎందుకు అతను ఫైట్ చేయలేదు? అవి ఏమీ చేయకుండా నేను చంద్రబాబు నాయుడుకి అండగా ఉండా అనగానే లోకేష్ మా అన్నయ్య గారు వెంటనే బాలకృష్ణ పక్కన వచ్చి అసలు ఏం జరుగుతుందో ఈ రాష్ట్ర ప్రజలకి అసలు ఏమీ అర్థం కాలేదు. ఆ రోజు ప్రెస్ మీట్ చూస్తే ఎవడైనా ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఇలాంటి దరిద్ర పాలిటిక్స్ చేసే మనుషులు ఉంటారా అనేది ఆ టీవీ చూస్తే అందరికీ షాకింగ్గా అనిపించింది. ఎందుకంటే ఎవరైనా చెప్తే కూడా ఇలాంటి ఉంటాయా అనిపిస్తుంది, కానీ అది ఉన్నాయి, చేస్తున్నారు అలాంటివి. వాళ్ళకి ప్రజలు అవసరం లేదు, రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదు, వాళ్ళకి ఏం అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, ఆ పవర్ని అనుభవించాలి, ఇంకా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి దోచుకోవాలి, ఇది తప్ప వేరే ఆలోచన లేదు. నిజంగా ఒక పొలిటికల్ పార్టీ పెడితే ప్రజలకి ఏం చేసావు ఇంతవరకు, ఇంకేం చేయబోతున్నావు అనేది మనం చెప్పాలి. అది ఎక్కడా ఏ మీటింగ్లో లేదు. జగన్ అనేటువంటి వ్యక్తి వ్యవహార శైలి లేదా అతని నియంతృత్వ ధోరణి తట్టుకోలేక సొంత తల్లి సొంత చెల్లినే రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. వాళ్ళ ఆ చెల్లె ఇప్పుడు అన్న మీద పోరాడుతుంది. అప్పుడు జగన్లో ఎథికల్ ప్రాక్టీస్ ఉందని ఎలా అనుకోవాలి? తల్లి రోడ్డు ఎక్కిందని ఎవ్వరు చెప్పరు. మొన్న కూడా వైఎస్ఆర్ అవార్డ్స్కి వచ్చారు. వాళ్ళకి విలువలు ఉన్న ఫ్యామిలీ కాబట్టి ఒక పార్టీలో గౌరవ అధ్యక్షురాలుగా ఉంటూ ఇంకో పార్టీకి తను పని చేయడం కరెక్ట్ కాదు. తన కొడుకుని తన భర్త ఆశయాలకు అనుగుణంగా పోరాడుతూ ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి అయి ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం వచ్చింది. ఇంకో బిడ్డ కష్టపడుతుంది, ఆ బిడ్డకు పని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వెళ్తున్నానని క్లియర్గా చెప్పారు. దాన్ని వక్రీకరించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఈరోజు షర్మిల గారు కనుక తెలంగాణలో పార్టీ పెట్టకుండా సడన్గా ఆంధ్రాలో తానే ఒక పార్టీ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి లాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైట్ చేస్తుంటే క్రెడిబిలిటీ ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అన్ని లబ్ధులు పొంది ఒక సీఎం అవ్వాలన్న ఒక ఆకాంక్షతో తెలంగాణలో పార్టీ పెట్టి అటు కాంగ్రెస్ని రేవంత్ని, ఇటు కేసీఆర్ని టీఆర్ఎస్ని, ఇటు తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడిని అమ్మనాభూతులు తిట్టి
సడన్గా ఈరోజు కాంగ్రెస్ వేషం వేసుకొని చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ని ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుతుంటే ఎలా క్రెడిబిలిటీ ఉంటుంది? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ఒక మాట ఇస్తే మాట మీద నిలబడతారు, తమను నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు కాపాడుకుంటారు అనేది ఒక మంచి పేరుంది. దాన్ని ఈరోజు 100 రెట్లు పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. తన తండ్రి కోసం ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాల్ని పరామర్శిస్తాను అని చెప్పి పావురాల గుట్టలో చెప్పిన దాన్ని ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా ఆయన చేసుకుంటూ పోయాడు. ఆ క్రమంలో కాంగ్రెస్ ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టిందో మనం చూసాం. సరే అని బయటకు వచ్చి వైఎస్ఆర్ గారి పేరు మీద ఒక పార్టీ పెట్టి ఈరోజు ఆయన ఏవైతే చేసినవి కంటిన్యూ చేస్తూ చేయాలనుకున్న వాటిని ఈరోజు చేసి చూపిస్తూ తన తండ్రి పేరు ఇంకా 60-70 సంవత్సరాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయేలాగా చేస్తున్నారు. వేరస్ షర్మిల విషయం తీసుకుంటే, నేను ఇక్కడే పుట్టాను, తెలంగాణలో ఇక్కడే పెరిగాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, ఇక్కడే బిడ్డల్ని కన్నా, నేను తెలంగాణ వాసిని, ఈ తెలంగాణ ప్రజల కోసం నేను జీవితాంతం ఉంటానన్న వ్యక్తి ఈరోజు ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఆ స్టేట్ని గాలికి వదిలేసి ఈరోజు వచ్చి ఇక్కడ కాంగ్రెస్లో చేరి మాట్లాడుతుంటే, రాజశేఖర రెడ్డి కూతురు క్రెడిబిలిటీ లేకుండా రాజశేఖర రెడ్డి గారిని మానసిక క్షోభకి గురి చేసే విధంగా, రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఇప్పుడు చనిపోయి ఉంటాడు. ఆ దెబ్బ అంత షాకింగ్ న్యూస్ ఆమె చేసే పనులు. సో రాజశేఖర రెడ్డి గారికి అవమానం చేసే విధంగా, రాజశేఖర రెడ్డి గారి పేరు పోయే విధంగా షర్మిల చేస్తుంది. సో ఆ కంపారిజన్ ప్రజలు చూస్తూ ఉన్నారు జగన్ గారికి షర్మిలకి. ఇక్కడ షర్మిల ఎందుకు ఇలా చేస్తుంది అనేది భవిష్యత్తులో తెలుస్తుంది ఖచ్చితంగా. ఈ ఎలక్షన్ లోపల మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మేమేం చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి తిడుతుంది అంటుంటే ఎందుకు తిడుతుంది, ఎవరు తిట్టిస్తున్నారు, ఏ లబ్ధి కోసం తిడుతుంది అనేది మీకే తెలుస్తుంది. ఇంకొకటి అన్యాయం చేయడం వల్ల కాదా? ఏం అన్యాయం చేశాడు? ఆస్తులు అన్యాయం చేశారట కదా. ఎవరు ఆస్తులు ఇవ్వాలి? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఆస్తులు లాగేసుకుని ఆమెను రోడ్డును పెట్టాడని రాధాకృష్ణ గారు చెప్తున్నారు. రాధాకృష్ణ గారికి ఎవరు చెప్పారు? రాజశేఖర రెడ్డి గారి కల్లో వచ్చి చెప్పాడా? వీలునామా అనేది ఒకటి ఉంటుంది కదా, రాజశేఖర రెడ్డి గారి వీలునామా, అది చూపించమనండి షర్మిల గారిని. ఏ ఆస్తులు ఆమెకు రాస్తే ఏ ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారు లాక్కున్నారో ఒకసారి అవి చూపించాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా పారదర్శకంగా చేస్తున్నారు, ప్రతిదీ కూడా అందరికీ కనిపించేలా చేస్తున్నారు, మంచే చేస్తున్నారు. కానీ మీరు చంద్రబాబు నాయుడుతో చేరి కాంగ్రెస్తో చేరి ఈరోజు దుమ్మేస్తున్నారు. ఆ దుమ్ముకు ఒక ప్రూఫ్ చూపించండి అంటున్నా. పార్టీ కోసం అంత పెద్ద పాదయాత్ర చేస్తే, పార్టీ అసలు సంక్షోభంలో ఉన్న టైంలో కాపాడితే అలాంటి మనిషిని ఎలాగ వదిలేస్తారు అని కదా. ఎవరు వదిలేయలేదే, అందరూ కలిసే ఉన్నారు కదా మొన్నటి వరకు. ఈవిడెళ్ళే తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు, ఈవిడెళ్ళే తెలంగాణలో పాదయాత్ర చేశారు. సడన్గా ఎందుకు ఇలా మారాల్సి వచ్చింది? ఎందుకు జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి అని ఏకవచనంతో ఒక శత్రువు మాట్లాడిన విధంగా మాట్లాడాల్సి వచ్చింది? ఆవిడ చెప్పాలి. ఈ గ్యాప్లో ఏం జరిగింది, ఎందుకు ఆమె అలా మాట్లాడాల్సి వచ్చింది, దాని వెనక కారకులు ఎవరనేది ఆమె చెప్పాలి. మీరేమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? ఆ విషయం వెనకాల కారణం కేవలం స్వలాభం, సెల్ఫిష్నెస్, అంతకన్నా ఏం లేదు. అంటే సెల్ఫిష్నెస్ అంటే పవర్ గురించినా లేకపోతే ఏదైనా కావచ్చు, పవర్ అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, జలసీ అవ్వచ్చు, అంతే. రాజన్నని చూసిన కంటితో జగనన్నని చూస్తే మొత్తం నాశనం చేశాడు రాష్ట్రాన్ని అని మీకు అనిపించట్లేదా? ఇది పెద్ద జోక్, మీరు అడిగిన క్వశ్చనే. రాజన్న రాజ్యాన్ని ఈరోజు తీసుకొచ్చి రాజన్నని మించిన కొడుకుగా, స్వర్గంలో ఉన్న రాజన్న కూడా గర్వంగా కాలరెగరేసే విధంగా జగనన్న ఈరోజు పరిపాలిస్తున్నారు. ఆయన పార్టీలో ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఆల్మోస్ట్ 29 ఐ థింక్. 29లో కూడా కొత్త వాళ్ళతో పాటు సీనియర్ మోస్ట్ అంటే 2-3 సార్లు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రాష్ట్రాల్లో ఎవ్వరూ చేయనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లో, విడిపోయిన రాష్ట్రంలో, అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఇన్ని సంక్షేమం అభివృద్ధి అందించడం అనేది కత్తి మీద సాము. అయినా చిరునవ్వుతో ఈ ప్రతిపక్షాల విమర్శలు కానీ విషయాన్ని కానీ ఎదుర్కొంటూ చేస్తున్నాడు అంటే ఎంత గొప్ప నాయకుడు. అలాంటి కొడుకును కన్నా వైఎస్ఆర్ విజయమ్మ ఇద్దరూ కూడా చాలా అదృష్టవంతులని నేను అనుకుంటున్నాను. ఇన్ని రోజులు వైఎస్ఆర్ గారు లాంటి తండ్రి ఉండటం జగన్ గారి అదృష్టం అని అనుకున్నాం. ఆయన అధికారంలోకి వచ్చాక అర్థమైంది జగనన్న లాంటి కొడుకు ఉండటం వైఎస్ఆర్ గారికి, విజయమ్మ గారికి అదృష్టం.
అలాంటి కొడుకులు ఉంటే తల్లిదండ్రుల పేరు ప్రజలు చిరస్థాయిగా గుర్తించుకునే విధంగా చేస్తారు. తెలుగుదేశం పార్టీ జనసేన కలిసిని ఇప్పుడు షర్మిల మీకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుంది. ఈ 3 పరిణామాలకు తోడు మీరు అభ్యర్థుల మార్పు లాంటి పరిణామాలు, ఈ అన్నింటి రీత్యా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధపడుతుందా? ఈరోజు పవన్ కళ్యాణ్ వచ్చినా, చంద్రబాబు నాయుడు వచ్చినా, షర్మిలమ్మ కాంగ్రెస్లో వచ్చినా సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుందే తప్ప అక్కడ ఎవరికి అంటే వైఎస్ఆర్సీపీకి వచ్చే నష్టం ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఈరోజు చంద్రబాబు నాయుడు నేను ఏదో చేసేస్తాను అంటే 14 ఏళ్ళు చెయ్యని చంద్రబాబు నాయుడిని నమ్ముతారా? చేస్తాను అని చెప్పి 4.5 సంవత్సరంలో అన్నీ చేసి చూపించిన జగనన్నని నమ్ముతారా? మీరు ఆలోచించండి. మూడోది, షర్మిలమ్మ వచ్చేదో చెప్పేస్తే ఇక్కడ నమ్మటానికి ఈ రాష్ట్ర ప్రజలు రెడీగా లేరు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఎంత అన్యాయం చేసింది. ఈరోజు ఈ రాష్ట్రం ముక్కలు చెక్కలై మనం ఇన్ని కష్టాల పాలవుతూ ఇన్ని అప్పుల పాలవుతున్నామంటే కేవలం కాంగ్రెస్ వల్లే. ఈరోజు కాంగ్రెస్ తనని 2 సార్లు రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి గారినే ఎఫ్ఐఆర్లో నేమ్ పెట్టించారు అంటే వాళ్ళు ఎంత దుర్మార్గులో ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే ప్రత్యేక హోదా రాకుండా పార్లమెంట్లో తలుపులేసి విభజన చేసిన దాన్ని ఇంకా ఎవరు కూడా మర్చిపోలేదు. సో అలాంటి పార్టీలో షర్మిలమ్మ పోతే షర్మిలమ్మ 0 అవుతుంది తప్ప ఇక్కడ షర్మిలమ్మని చూసి వైఎస్ఆర్ అభిమానులు ఎవరో ఆమె సైడ్ పోయి జగనన్నకు అన్యాయం చేస్తారనేది ఎవరు కూడా నమ్మరు. ఇప్పటికే మీకే ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటుంది. ఈ 2-3 మీటింగ్లోనే మీకే అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఫిబ్రవరి 11 నగరికి వస్తున్నారు. మీ మీదకి నా మీద ప్రేమతో వస్తున్నారు. ఏం చేయబోతున్నారు మరి తెలియదు, నేనేం చేయను. ఎవరు చంద్రబాబు నాయుడు వస్తేనే మనం పట్టించుకోం. అంటే ఆవిడ మాట్లాడిందంటే ఇక దానికి స్పందించాల్సి ఉంటుంది. ఆమె ఏం మాట్లాడుతుందో చూద్దాం. ఆమె ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నా గురించి నా సంగతి మీకు తెలుసు కదా. షర్మిలకి స్వీట్ వార్నింగ్. అంతే, నా గురించి ఎవరైనా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వాళ్ళు 1 మాట్లాడితే నేను 4 మాట్లాడగలను. దేవుడు నాకు ఆ వరం ఇచ్చాడు. కానీ వాళ్ళలాగా అబద్ధాలు చెప్పను. ఖచ్చితంగా న్యాయంగానే పోరాడతాను. రైట్. ప్రతిపక్షంలో కూర్చుంటారా లేదా? మేమెందుకు కూర్చుంటాం? వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వము. 175కి 175 మేమే గెలుస్తున్నాం. సో మొన్న ఇచ్చిన 23 కూడా వచ్చే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడికి. ఇంకా వీళ్ళందరూ గెలిస్తే 0. సో నాన్ లోకల్ పొలిటీషియన్స్ హైదరాబాద్ నుంచి వస్తారు పోతారు. ఈసారి వచ్చే అవకాశం కూడా ప్రజలు ఇవ్వరు. ఎందుకు ఊరికే టైం వేస్ట్, మీరు అటు ఇటు తిరగటం, ఆడే ఉండండి అంటున్నారు. మీ నియోజకవర్గ పరంగా చూస్తే నగర నియోజకవర్గంలో రోజాని వద్దు అని పోరాడేటటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. సొంత పార్టీ. అది కేవలం పచ్చ ఛానల్లోనే. ఇక్కడ ఏముండదు. మీరు ఒకసారి అలా ఒక రౌండ్ పోయేసి రండి. 5 మండలాలకు వెళ్ళి అలా షాప్స్లోనో టీ అంగిళ్ళలోనో అట్లా విలేజ్లోనో ఒక 4 అడిగితే మీకే అర్థమవుతుంది ఎంత ప్రశాంతంగా ఉంది. ఒక ఫ్యామిలీ లాగా ఇక్కడ ఉన్న ప్రజలు నన్ను ఎంత అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, నాకు ఎంత అండగా ఉన్నారు మీకే అర్థమవుతుంది. సో మీడియాలో ఉంటారు ఒకరిద్దరు ఈ ఇచ్చి చేసుకునే వాళ్ళు, లేదంటే మన మీద అంటే రాయటానికి ఉంటారు కదా కొన్ని పచ్చ ఛానల్. సో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడించే వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు. కానీ వాళ్ళు కూడా మనతో ఉన్న వాళ్ళే, ఎక్కడికి పోరు, మళ్ళీ వస్తారు. సో వాళ్ళకి ఇక్కడ నిజాలు అర్థమవుతాయి కదా. ఈ పచ్చ ఛానల్ అనేది వాళ్ళ టీఆర్పీ కోసం వాళ్ళు వాడుకుంటున్నాయే తప్ప అలా చేయటం కూడా పార్టీకి వెన్నుపోటు పొడచడం అనేది వాళ్ళు అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా. ఇది నాకు వెన్నుపోటు పొడటం కాదు, పార్టీకి వెన్నుపోటు పొడటం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడి ఏమన్నా ఒంగోలు ఎంపీగా వెళ్ళబోతున్నారా? నేను లేదండి. మీ పేరు బాగా వినబడుతుంది. లేదు అది ఆంధ్రజ్యోతి అభిమానం, ప్రేమ. ఎప్పుడు చూసినా నా మీద ఏదో ఒక న్యూస్ అయ్యిందో వాళ్ళకి నిద్ర. నగర తీసేసి మీకు అక్కడ టికెట్ లేదన్నారు, తర్వాత ఇక్కడెక్కడో కాళాస్త్రి అన్నారు, మళ్ళీ చూస్తే ఒంగోలు ఎంపీ అన్నారు. ఇంకే పేరు 175 అనౌన్స్ చేసే లోపల ఎన్నిసార్లు ఎన్ని చోట్ల పెడతారో మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే కన్ఫామ్ అయిందో వాళ్ళ పేర్లు అనౌన్స్ చేయట్లేదు. ఏవైతే మార్పులు చేర్పులు ఉన్నాయో అవి మాత్రం అనౌన్స్ చేస్తున్నారు. అంటే మీ టికెట్ కన్ఫామ్ అందరికీ కన్ఫామ్ చెప్పేశారు. ఒక చిన్న విషయం చెప్పండి, మీ అంతఃపుర రహస్యం అనుకుంటా. అక్కడికి వెళ్ళినప్పుడు జగన్ గారు ఎదురుగుండా ఎవరిని కూర్చొనియరు, లేదా ఆయన మాట్లాడటం తప్పించి ఎవరి మాట వినరు, తను చెప్పింది మాత్రమే చెయ్యాలంటారు. చాలా అహంకారపూరితంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర అయితే చాలా సాఫ్ట్గా
కూల్గా ఆయన వింటారు బాధ అంతా. మీరందరూ బాధ వినే నాయకుడే ఈ కాదు. మాట ఎవరు చెప్పారో చెప్తే నేను చెప్తాను. అన్ని పత్రికలు రాస్తున్నాయి. పత్రికలో ఒకసారి జగన్ గారిని కలిస్తే కలవనీయరు కదా ఆయన. ఎందుకు కలవనీరు? పరదాలు కట్టుకుని ఉంటారు. ఏముంది, మీరు ఒక్కసారి జగనన్నను కలిస్తే జీవితాంతం జగనన్నకి ఫ్యాన్ అవుతారు. ఏ పత్రికోడైనా, రాధాకృష్ణ అయినా, ఇంకోడైనా. ఎందుకంటే వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఉంటే వాళ్ళ ఆస్తులు సేఫ్గా ఉంటాయనో, లేదా ప్రజల డబ్బును దోచేసుకొని వాళ్ళ ఆస్తులు పెంచుకోవచ్చు అన్న ఆలోచన తప్ప వాళ్ళు ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారో ఒకసారి మీరు గమనించండి. ఒకటి చెప్పండి, ఈ రోజున రోజా గారు మీ నియోజకవర్గంలో దోచుకుంటున్నారు, గంజాయి కూడా దందా పెడుతున్నారట. ఈ మధ్యన ఇదివరకు హీరోయిన్గా ఇప్పుడు విలన్గా ఏమన్నా నియోజకవర్గం ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ కాన్స్టిట్యున్సీ చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా ఉంది అండ్ సూపర్ ఫాస్ట్లో డెవలప్మెంట్ జరుగుతుంది. ఇది చూసి తట్టుకోలేని ఇక్కడున్న ఒక కరోనా ఫేస్ వాడు ఉన్నాడు, నా మీద కంటెస్ట్ చేస్తాడు. వాడిని చూస్తే కరోనా లాగే ఉంటాడు. వాడు మాట్లాడే మాటలకి అసలు జనాలకి నవ్వాలా ఎడవాలో కూడా అర్థం కాదు. వాళ్ళు ఇక్కడ ఇసుక దోచుకొని పక్క రాష్ట్రాలకు అమ్మి ప్రజల చేత అసహించబడి 2 సార్లు ఓడిపోయారు. అలాగే లిక్కర్ బిజినెస్ వాళ్ళతో ఉన్న మనుషులు అరెస్ట్ అయ్యి పీడీ యాక్ట్లలో ఉన్నారు. అలాగే ఎవరైతే డ్రగ్స్ అని మాట్లాడుతున్నాడో గంజా, పక్కన గంజా దొంగ హరి అని యూత్ ప్రెసిడెంట్, తెలుగుదేశం యువత నాయకుడు వైజాగ్లో పట్టుకున్నారు 26 కిలోలతో. పోనీ ఇక్కడ అనుకో నేను పోలీసులు ఏదో బెదిరించి చేసినానని అబద్ధమన్నా చెప్పచ్చు వాళ్ళు. వైజాగ్లో దొరికితే రికార్డెడ్గా రాసి ఇచ్చాడు, నేను ఇది ఎప్పటి నుంచో అమ్ముతున్నాను, ఇది పుత్తూరులో నా ఊరు అని చెప్పి రిటర్న్గా రాశారు. నాకు కూడా తెలియదు, మళ్ళీ పేపర్లో చూశారు. అలా తన చుట్టూ స్మగ్లర్స్ని, తన చుట్టూ పనికిమాలిన ఎదవల్ని పెట్టుకొని ఇతను మిగతా వాళ్ళ గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వెళ్ళించినట్టుంది. ఈరోజు మాది ఎడ్యుకేషనల్ హబ్ పుత్తూరు. మొత్తం ఇంజనీరింగ్ కాలేజీల నుంచి, మీకు లా కాలేజీల నుంచి, డిగ్రీ కాలేజ్ నుంచి, అన్ని రకాల కాలేజీలు, డెంటల్ నుంచి అన్నీ కూడా ఆయుర్వేదిక్ మొత్తం పుత్తూరులో ఉంటాయి. అక్కడ తన స్వలాభం కోసం ఆ యువత అధ్యక్షుడు విపరీతంగా డ్రగ్స్ అమ్ముతుంటే ఈరోజు వాడిని పట్టిస్తే వాడు సిగ్గు లేకుండా వాడిని పక్కన నించోబెట్టుకొని మాట్లాడతాడు. లోకేష్ ఇదే మాటలు మాట్లాడాడు, లోకేష్ పక్కన వాడు నించో ఉన్నాడు. లోకేష్తో సెల్ఫీ, చంద్రబాబు నాయుడుతో సెల్ఫీ, వీటితో. అంటే వీళ్ళకి ఎలాంటి వాళ్ళు ఇష్టం, ఎలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటారు. కాబట్టి పచ్చవ కామర్లోడికి లోకమంతా పచ్చగా ఉంటుందని వీడి చుట్టూ స్మగ్లర్లు ఉంటే వాడికి మేము స్మగ్లర్ లాగా, వీడి చుట్టూ గంజా అమ్మే వాళ్ళు ఉంటే మేము గంజా అమ్మే వాళ్ళలాగా కనిపిస్తున్నాం. కేసులు తిప్పండి, ఎవరి దగ్గర ఉన్న వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, ఏ ఇయర్లో కేసులు ఉన్నాయి, దేని మీద కేసులు ఉన్నాయి, ఒకసారి తీస్తే వాళ్ళ భాగవతం తెలుస్తుంది కదా. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, నగిరిలో ఉన్న వాళ్ళకి, బయట వాళ్ళకి తెలియదు అనుకొని మాట్లాడుతుంటారు. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఇదివరకు మీ మీద రెడ్ లైట్ లాంటి ఆరోపణలు చేశారు, ఇప్పుడు రెడ్ డైరీలో మీ పేరు ఉంది, ఏమంటారు? ఎర్రి పుష్పం లోకేష్, వాడు ఎర్ర పుస్తకంలో అందరి పేర్లు రాసుకున్నాడంట. వాడు మళ్ళీ అధికారంలోకి వస్తే మమ్మల్ని ఏదో చేస్తాడంట. మేము అనుకుంటే ఈ గ్యాప్లో చేయగలం, అది వాడు తెలుసుకోవాలి. కాబట్టి పాలిటిక్స్కి వచ్చింది వాడిని వీడిని వంకోబెట్టి కొట్టడానికి, ఎర్ర బుక్కుల్లో రాసుకొని బెదిరించుకోవడానికి కాదు. పాలిటిక్స్లో వచ్చినప్పుడు డీసెంట్గా పాలిటిక్స్ చేయాలి, ప్రజల అవసరాలు తీర్చాలి, ప్రజలతో మంచిగా మెలిగి ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఉండాలి. కానీ ఈయన, లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అందరూ కూడా ఒక రౌడీల్లాగా, వీధి గుండాల్లాగా, మేము అధికారంలోకి వస్తే మీ బట్టలు ఉడదీస్తాం, మేము అధికారంలో వస్తే మిమ్మల్ని కొడతాం, మిమ్మల్ని లాక్కుపోతాం, మిమ్మల్ని జైల్లో పెడతాం అని చెప్పి ఆ మాటలకే జనాలకి అసలు వీళ్ళకి వేయాలనుకున్న ఆ ఒకరిద్దరు కూడా ఇంకేసేదానికి వేస్ట్ అనేది అర్థం చేసుకున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు అయితే అధికారంలో ఉన్నప్పుడు మీరు చూసారు నంద్యాల ఎన్నికల్లో, నా కోట ఎక్కిపోతే నేను వేసిన రోడ్డు మీద నడవద్దంట. వీళ్ళ నాయన ఖర్జూరపు నాయుడు ఆస్తి ఏమన్నా అమ్మేసాడు రోడ్డు. ఎవడైనా ప్రజల పన్నులతో కట్టిన డబ్బుతో వెయ్యాలి. అది కూడా ఎవరు వేశారు ఎవరు వేయలేదనేది బేరీజ్ ఉంటుంది. వాళ్ళేమో గవర్నమెంట్లో ఉన్నప్పుడేమో వెయ్యరు, వేసిన 1-2 ఏదో వాళ్ళ ఆస్తి అమ్మేసినట్టు చెప్తారు. జగన్మోహన్ రెడ్డిని మాత్రం వాళ్ళ ఇంట్లో సొమ్మేసినారు అంటారు. మరి అదే రాష్ట్రం విడిపోయినప్పుడు నువ్వెందుకు చేయలేకపోయినావు, నువ్వెందుకు అమ్మఒడి ఇవ్వలేకపోయినావు, నువ్వెందుకు ఆసరా ఇవ్వలేకపోయినావు, నువ్వెందుకు చేయూత ఇవ్వలేకపోయినావు, నువ్వెందుకు స్కూల్స్ని రెన్యువేట్ చేయలేకపోయినావు, హాస్పిటల్ రెన్యువేట్ చేయలేకపోయినావు, మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఎందుకు తేయలేకపోయావు, ఎందుకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నువ్వు కట్టలేకపోయినావు, చక్రం తిప్పానన్నావు కదా. మరి నువ్వు ఇవన్నీ చేసుంటే కోవిడ్ సమయంలో మనం మెడికల్ అసిస్టెన్సీ లేక ఎంత టెన్షన్గా పక్క రాష్ట్రాలకు పరిగెత్తాల్సిన అవసరం ఏమొచ్చేది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇది రోజా గారి మనసులోని మాట. ప్రస్తుతం అయితే రాష్ట్రంలో మారుతున్నటువంటి పరిణామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయం లేదని ఆమె నమ్ముతున్నారు. మరి జనం నమ్ముతారు లేదు చూద్దాం.